మనం నైన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ డిస్కస్ చేస్తున్నాము. అండ్ ఓన్లీ ఒక టాపిక్ ఇంకా అందులో ఉండిపోయింది. ఆ టాపిక్ వచ్చేసి సపరేషన్ ఆఫ్ పవర్స్. సో సపరేషన్ ఆఫ్ పవర్స్ ఒక టాపిక్, వెరీ స్మాల్ టాపిక్. ఆ టాపిక్ కంప్లీట్ అయిపోతానే మనం విల్ మూవ్ టు ది 10th క్లాస్ ఎన్సీఆర్టీ. సో ఫ్రమ్ 10th ఐఎమ్ టెలింగ్ యూ, ఇంకొంచెం సీరియస్గా వినండి అండ్ సీరియస్గా కన్సిడర్ చేయండి. బికాస్ 9th అండ్ 10th క్లాస్, 10th 11th అండ్ 12th ఈ క్లాసెస్లో ఏదైతే ఎన్సీఆర్టీస్ ఉన్నాయో వీటి నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి. అంటే వెన్ యూ ఫైండ్ ఏ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ దట్ ఈస్ క్వైట్ సింపుల్. ప్రిలిమ్స్లో ఎప్పుడైనా ఒక పాలిటీ క్వశ్చన్ క్వైట్ సింపుల్గా కనిపించిందంటే మీరు ఎనీ సీనియర్ ఆస్పిరెంట్ని అడగండి, వాళ్ళు కన్సిడర్ చేసేది ఏంటంటే ఓకే ఇది ఎన్సీఆర్టీ నుంచి పికప్ చేశారు. సో అక్కడ ఏంటంటే మనం వెరీ లాజికల్గా కాకుండా జస్ట్ కామన్ సెన్సికల్గా క్లోజెస్ట్ ఆప్షన్ ఏముంది అంటే రైట్ ఆన్సర్ అన్నది ఎక్కడ ఉండదు, క్లోజెస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో క్లోజెస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని పిక్ చేస్తాం. సో నైన్ డెఫినెట్లీ 11th అండ్ 12th క్లాస్ ఎన్సీఆర్టీ సార్ వెరీ యూస్ఫుల్, మీకు చాలా ఇన్సైట్ఫుల్గా ఉంటాయి. బట్ 10th క్లాస్ ఎన్సీఆర్టీని కూడా కొంచెం సీరియస్గా కన్సిడర్ చేయండి. సో ద వన్ టాపిక్ విచ్ వాజ్ లెఫ్ట్ అవుట్ ఫ్రమ్ 9th క్లాస్ ఎన్సీఆర్టీ, సో 9th క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి మిగిలిపోయిన ఒకే ఒక టాపిక్ ఏంటంటే విచ్ సపరేషన్ ఆఫ్ పవర్. ఒక టాపిక్ బ్యాలెన్స్ ఉంది. సో లెట్స్ డిస్కస్ సపరేషన్ ఆఫ్ పవర్. సపరేషన్ ఆఫ్ పవర్ అంటే ఏంటి? సో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన ఇండియాలో 3 బాడీస్ ఉన్నాయి. సో వన్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, అనదర్ వన్ ఈజ్ జ్యుడిషియరీ అండ్ అనదర్ వన్ ఈజ్ లెజిస్లేచర్. సో లెజిస్లేచర్స్ అన్నవి లా మేక్ చేస్తారు, దే మేక్ ద లా. ఎగ్జిక్యూటివ్ అన్నది దేని ఇంప్లిమెంట్ ద లా. జ్యుడిషియరీ ఏదైతే ఉందో దే ఇంటర్ప్రెట్ ద లా. ఓకే, సో ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్క ఆర్గాన్కి ఇచ్చారు. అంటే ఎవరైతే లా చేస్తున్నారో వాళ్ళు వేరు, ఎవరైతే లా ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళు వేరు. అండ్ ఇది పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా, ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లేదంటే ఆ లా కరెక్ట్గా ఉందా, అసలు ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి, ఇదంతా చేసేది జ్యుడిషియరీ. సో సపరేషన్ ఆఫ్ పవర్ అన్నది ఉంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డెడికేటెడ్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఇచ్చారు, దేన్ని మిక్సింగ్ అన్నది లేదు. అంటే లా ఎవరు చేస్తారు? జ్యుడిషియరీ. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ లా చేయలేదు, అలానే లెజిస్లేచర్ ఆ లాని ఇంప్లిమెంట్ చేయలేదు, అలానే జ్యుడిషియరీ లా కొత్తగా తయారు చేయాలన్నా ఇంప్లిమెంట్ చేయాలన్నా జ్యుడిషియరీ వల్ల కాదు. సో ప్రతి ఒక్కరికి డెడికేటెడ్ ఫంక్షనింగ్ అన్నది ఉంది. సో ఎందుకు, వై ఈ సపరేషన్ ఆఫ్ పవర్ అన్నది ఎందుకు? ఒక్కొక్కరికి ఒక్కొక్క డెడికేటెడ్ పవర్ ఎందుకు? అంతా కలిపి ఒకరికే ఇచ్చేయచ్చు కదా, ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తారు కదా. అంటే ఎవరు లా తయారు చేస్తున్నారో వాళ్ళే ఇంప్లిమెంట్ చేసి వాళ్ళే కరెక్ట్ చేసుకునేటట్టు ఉండే సిస్టమ్ కూడా బాగానే ఉంటుంది కదా అని థాట్ మనకి రావచ్చు. న్యాచురల్, క్వైట్ న్యాచురల్. ఎందుకు కాదు అని థాట్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ అన్నది కాన్సన్ట్రేటెడ్గా ఉంటే పవర్, ఇప్పుడు అన్ని పవర్స్ ఒకరి దగ్గరే ఉన్నాయనుకోండి, అంటే ఒకరే లా చేస్తున్నారు, లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ దాన్ని జడ్జ్ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పవర్ కాన్సన్ట్రేట్ అవుతుంది. పవర్ కాన్సన్ట్రేషన్ అనేది జరుగుతుంది. సో పవర్ అంతా ఒకరి దగ్గరే కాన్సన్ట్రేట్ అయినప్పుడు వచ్చే ఇబ్బందులు ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద ప్రొటాగనిస్ట్ అంటే విలన్స్ ఎవరైతే మూవీస్లో మీకు ఎక్కడైనా కనిపించిన మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ ఆర్ బుక్స్, నావెల్స్, ఇందులో ఎక్కడైనా చూడండి, దే స్ట్రైవ్ ఫర్ పవర్ అనమాట. అంటే వరల్డ్లో ఉన్న పవర్ అంతా నాకే కావాలి అన్న మెంటాలిటీలో ఉంటారు. సో ఎగ్జాంపుల్ ఒక కంట్రీ తీసుకోండి. ఇప్పుడు కంట్రీలో జస్ట్ ఒక మిలిటరీకి మొత్తం పవర్ ఇచ్చారు అనుకోండి, అంటే లా చేసే పవర్, ఆ లాని ఇంప్లిమెంట్ చేసే పవర్, ఆ జడ్జ్మెంట్ చేసే పవర్. డూ యూ థింక్ యాజ్ ఎ మిలిటరీ పర్సన్ వాళ్ళు ప్రొటెక్ట్ చేయగలరే కానీ వాళ్ళు లా చేయలేరు, లాని ఇంప్లిమెంట్ చేయలేరు అండ్ జడ్జ్ కూడా చేయలేరు. ప్రతి దానికి ఒక సీరియస్ సెట్ ఆఫ్ క్రైటీరియా అన్నది కావాలంటే ఇప్పుడు యూపీఎస్సీ నీకు ఐఏఎస్ కావాలి అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ రాసే రావాలి. యూపీఎస్సీ ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నాం మనం? ఈ టెస్ట్ ఆఫ్ ఎబిలిటీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, అంటే ఒక సొసైటీకి కావాల్సిన ప్రతి ఆస్పెక్ట్ ని కూడా మనం టచ్ చేస్తున్నాం. ఆ పర్టికులర్ ఎగ్జామ్ పెట్టి ఆ పర్టికులర్ డొమైన్ లో ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో, ఎక్స్పర్టీస్ చూపిస్తున్నారో వాళ్ళని మాత్రమే తీసుకుంటాం. సేమ్ ఇప్పుడు లెజిస్లేచర్ లో కూడా ఎవరైతే పీపుల్ ఓట్ తీసుకోగలుగుతారో, ఎవరైతే పీపుల్కి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతారో వాళ్ళకి లెజిస్లేచర్ ఇచ్చారు. ఎవరైతే జడ్జెస్ బాగా చదువుకొని జ్యుడిషియరీలో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళే మనం జడ్జెస్ కింద చేస్తున్నాం. సేమ్ గోస్ విత్ ఎగ్జిక్యూటివ్, అంటే మినిస్టర్స్ అండ్ బ్యూరోక్రాట్స్ వీళ్ళంతా.
సో పవర్ అంతా ఒకళ్ళ దగ్గర ఉండడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఎక్స్‌పర్ట్స్ దొరకకపోవచ్చు. అంటే మీరు ఏ ఫీల్డ్‌లో ఎక్స్‌పర్టో ఆ పర్టిక్యులర్ ఫంక్షన్ మాత్రమే చేయాలి. అన్ని ఫంక్షన్స్ చేయకూడదు. అది ఒకటి. సెకండ్, పవర్ అంతా ఒకళ్ళ దగ్గర కాన్సంట్రేట్ ఉండిపోతే దాన్ని వాళ్ళు అబ్యూజ్ చేయొచ్చు. ఎక్స్‌ప్లాయిట్ చేయొచ్చు. ఏమైనా జరగొచ్చు. సో, పవర్ అన్నది ఎప్పుడు షేర్డ్‌గా ఉండాలన్నమాట. అంటే ఒకళ్ళు చేసే పనిని ఇంకొకళ్ళు అబ్జర్వ్ చేస్తూ, కరెక్ట్ చేస్తూ ఆహ్, అండ్ నేను దేంట్లో బెస్టో ఆ పని చేయాలి. దాని కరెక్షన్ వేరే వాళ్ళు చేయాలి. సో, ఇది ఓవరాల్ కాన్సెప్ట్ అన్నమాట. సో, సెపరేషన్ ఆఫ్ పవర్ ఎందుకు కావాలంటే ఒకటి కాన్సంట్రేషన్, 2 కాన్సంట్రేషన్ ఆఫ్ పవర్ అండ్ 2 ఎక్స్‌పర్టీస్. సో, ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. జస్ట్ మీరు సెపరేషన్ ఆఫ్ పవర్ ఎందుకు అన్నది మీరు ఐడెంటిఫై చేయాలిక్కడ. సో, ఎందుకు అంటే వి హావ్ అవర్ రీజన్స్. మనకి చాలా రీజన్స్ ఉంటాయి. బీయింగ్ ఎన్ అడల్ట్. ఇప్పుడు ఇది 9థ్ క్లాస్ ఒక టీనేజర్ చదువుతున్న బుక్. బట్ బీయింగ్ ఎన్ అడల్ట్ మీరిప్పుడు చాలా రీజన్స్ చెప్పగలుగుతారు. ఎందుకు కాన్సంట్రేషన్ ఆఫ్ ద పవర్ ఉంటే ఆహ్, దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అని. బుక్‌లో మనకి ఓన్లీ ఏం మెన్షన్ చేసి ఉంటుందంటే పవర్ కాన్సంట్రేట్ అయిపోతుంది. సో, అందుకే పవర్‌ని సెపరేట్ చేయాలని బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. కానీ మనం దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలంటే వి పుట్ అప్ అవర్ ఓన్ థింగ్స్ లైక్ పవర్ ఎక్కువ కాన్సంట్రేట్ అయిపోతే ఏమవుతది? మేబీ పవర్‌ని అబ్యూజ్ చేయొచ్చు. పవర్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేయొచ్చు. అంటే ప్రజల సమస్యలను వదిలేసి వాళ్ళ బెనిఫిట్స్‌ని వాళ్ళు చూసుకోవచ్చు. లేదంటే యుద్ధాలు అవి రేస్ చేయొచ్చు. ఏదైనా జరగొచ్చు. సో, ఇప్పుడు మనం ఒక వార్ చేయాలన్నా గూడా దానికి లెజిస్లేచర్‌కి అకౌంటబిలిటీగా ఉండాలి. ఎగ్జిక్యూటివ్‌కి అకౌంటబిలిటీగా ఉండాలి. అండ్ జ్యుడిషియరీ కూడా క్వెషన్ చేస్తది. అసలు మీరు ఎందుకు చేయాల్సొచ్చింది? ఏంటి? అని చెప్పి. సో, పవర్ అంతా ఒకళ్ళ దగ్గర కాకుండా డిఫరెంట్ సెపరేట్ సెపరేటెడ్ ఎంటిటీస్ దగ్గర ఉన్నప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఒకటి ఉంటుంది. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ కూడా బావుంటుంది. అంటే ఆర్బిట్రరీగా డెసిషన్ తీసుకోమంటే ఏ రీజన్ లేకుండా ఆన్ ఎ ఇన్‌స్టంట్ డెసిషన్ తీసేసుకోము. ఆలోచించి మనల్ని వేరే వాళ్ళు క్వెషన్ చేస్తారని మనకి తెలుసు కాబట్టి, మనకు ఇన్‌బిల్ట్‌గా ఐడియా ఉంది కాబట్టి, వి ప్రిఫర్ మోర్ లాజికల్ గాని లేదంటే ఆహ్, తక్కువ మంది ఎఫెక్ట్ అయ్యేది అని మనం చూస్ చేసుకుంటాం. సో, సెపరేషన్ ఆఫ్ పవర్ దీనికి అవసరం ఉంటుంది. సో, విత్ దిస్ వి ఆర్ డన్ విత్ 9థ్ ఎన్‌సీఈఆర్‌టీ. సో, లెట్స్ మూవ్ విత్ uh, sorry, there are few other topics. Sorry, the second topic is democratic rights. See, I'll give you a few examples. నేను ఫస్ట్ టైం వెరీ ఫస్ట్ టైం నేను ఈ బుక్ చదువుతున్నప్పుడు బ్యాక్ 5 ఇయర్స్ బ్యాక్ ఆర్ 4 ఇయర్స్ బ్యాక్ ఈ బుక్ చదువుతున్నప్పుడు నేను డెమోక్రటిక్ రైట్స్ అని చూడంగానే ఐ నో వాట్ ఈస్ డెమోక్రసీ రైట్ నౌ. ఇప్పుడున్న మనం పొజిషన్‌కి మనం డిస్కస్ చేసిన దానికి వి నో వాట్ ఈస్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే పీపుల్ అందరు పార్టిసిపేషన్ ఉంటది. పీపుల్ వాళ్ళ లీడర్‌ని ఎన్నుకుంటారు. వాళ్ళ పవర్ ఇచ్చి వాళ్ళని రూల్ చేయమంటారు. పీపుల్ సో దిస్ ఈస్ డెమోక్రసీ. డెమోక్రటిక్ రైట్ అంటే మనం ఇనీషియల్‌గా ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ డెమోక్రటిక్ రైట్స్ అనే వర్డ్ కనపడంగానే మేబీ ఓటేయడం, డెమోక్రటిక్ రైట్ లేదంటే డిబేట్ చేయడము, లేదంటే ప్రొటెస్ట్ చేయడము ఇవన్నీ డెమోక్రటిక్ రైట్స్ కింద వస్తాయి కదా! రైట్. ఓన్లీ. తప్పులేదు. కానీ దీంట్లో ఫాల్ట్ ఏంటో చెప్తాను. అసలు మీకు రైట్స్ అంటే ఏంటో తెలుసా? ఫస్ట్ థింగ్. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. మీకు ఏదైనా పదం తెలుసు అంటే తెలుసు అని గ్రాంటెడ్‌గా తీసుకోకండి. దానికొక డెఫినిషన్ ఉంటది. ఎవరైనా అడిగితే మీరు చెప్పేటట్టు ఉండాలి. ఇప్పుడు డెమోక్రటిక్ రైట్స్ అంటే నేను కూడా చెప్తాను. మీరు కూడా చెప్తారు. కానీ ఇప్పుడు నేను రైట్ అంటే ఏంటి అని అడిగాననుకోండి. మనం ఆలోచించాలి. బికాజ్ మనకది తెలుసు కాబట్టి, ఆ రైట్స్ అనే పదం మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము. మనం ఓవర్ ద ఇయర్స్ విత్ ద ఏజ్ దాన్ని చాలా సార్లు వింటున్నాం కాబట్టి, దాని మీనింగ్ తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు. అంటే ఆ రైట్ అంటే ఏంటో తెలుసు. రైట్ అంటే హక్కు అన్నట్టు ఫీల్ అవుతాం. ఓకే. ఇప్పుడు దానికొక డెఫినిషన్ కూడా ఉంటది. అంటే ప్రాపర్‌గా అసలు రైట్స్ అంటే ఏంటి? మీరు ఒకళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేటట్టు కూడా ఉండాలి. సో, ఎప్పుడైనా డెమోక్రటిక్ రైట్. సో, సింపుల్‌గా మనం డెమోక్రటిక్ రైట్. డెమోక్రసీ అంటే నాకేంటో తెలుసు. డెమోక్రసీ రైట్స్ ఏమొస్తాయి? మనం చెప్పేస్తాం. బట్ సమ్‌వన్ ఆస్క్ యూ వాట్స్ ఎ రైట్? రైట్ అంటే ఏంటి? అని అడిగారనుకోండి. మనం చెప్పలేం. అంటే టక్కని అడిగితే కష్టంగా ఉంటుంది. సో, ఎవ్రీ వర్డ్ ఈస్ ఇంపార్టెంట్. అంటే మీరేదైనా తెలుసు, తెలీదు అన్న దాంతో సంబంధం లేకుండా, మీకు ప్రతి దానికి అర్థం తెలుసా లేదా అన్న దాని మీద ఫోకస్ చేయాలి. సో, వాట్ ఈస్ రైట్స్? సో, రైట్స్ అంటే ఏంటంటే, దేర్ ఆర్ రీజనబుల్ క్లెయిమ్స్. రీజనబుల్ క్లెయిమ్స్ ఒకటి. రికగ్నైజ్డ్ బై ద సొసైటీ. 2,
protected by law. Simple. They are reasonable claims. Reasonable claim మనం ఇంకా సింపుల్ గా చెప్పాలంటే జస్టిఫైడ్ డిమాండ్స్. అంటే మనం చేసే డిమాండ్ ఎలా ఉంటుందంటే జస్టిసబుల్. అంటే ఇప్పుడు నేను రోడ్ మీద నడుస్తున్నప్పుడు లేదంటే నేను పరిగెడుతున్నాను, లేదంటే నేను జాగింగ్ చేస్తున్నాను. సో ఎక్కడ కాన్స్టిట్యూషన్ లో మీరు పరిగెత్తడానికి మీకు రైట్ ఉంది, లేదంటే నడవడానికి మీకు రైట్ ఉంది, లేదా గాలి పీల్చడానికి మీకు రైట్ ఉంది అని ఎక్కడ మెన్షన్ చేసి ఉండదు. దీస్ ఆర్ బేసిక్ రైట్స్. దే ఆర్ రికగ్నైజ్డ్ బై సొసైటీ. అంటే నేను చేసే తప్పేమీ కాదు. సో హ్యావ్ రైట్ అంటే నేను నడవడానికో లేదా పరిగెత్తడానికో నాకు రైట్ ఉంది. దే ఆర్ రికగ్నైజ్డ్ బై ద సొసైటీ. అంటే తప్పు ఏవి కాదు. సొసైటీ అంటే మన చుట్టూ ఉన్న జనాలందరూ దానితో ఓకే ఉన్నారు. దే ఆర్ రికగ్నైజ్డ్. అంటే ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ లేదంటే మనం ఏమి తప్పు చేయట్లేదు. సో ఇట్స్ రికగ్నైజ్డ్ బై సొసైటీ, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రొటెక్టెడ్ బై ద లా. ఇప్పుడు అది చెయ్యకూడదు, నేను రోడ్డు మీద నడవకూడదు, లేదంటే రోడ్డు మీద పరిగెత్తకూడదు అని ఏమన్నా లా ఉందా? నో. ఆర్ నేను రోడ్డు మీద నడవడానికి కానీ పరిగెత్తడానికి కానీ ఐ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్. నాకు రైట్ టు నాకు ఒక ఫ్రీడమ్ ఉంది. అది ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉంది. సో ఐదర్ ఇట్స్ రికగ్నైజ్డ్ బై సొసైటీ ఆర్ ప్రొటెక్టెడ్ బై లా ఆర్ బోత్. రెండు. వీటిని మనం రైట్స్ అంటాం అనమాట. సో ఏదైనా మనం డిమాండ్ చేస్తున్నప్పుడు, లేదంటే ఒక క్లెయిమ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు క్లెయిమ్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు రావాల్సింది ఏదో ఉంది, నేను దాన్ని తీసుకుంటే దాన్ని క్లెయిమ్ అంటాను. సో ఎనీ క్లెయిమ్ ఆర్ డిమాండ్ దట్ ఆర్ రికగ్నైజ్డ్ బై సొసైటీ ఆర్ ప్రొటెక్టెడ్ బై. సో సింపుల్ థియరీ. రైట్స్ లో చాలా రకాలు ఉంటాయి. న్యాచురల్ రైట్ అంటే మనం పుట్టగానే వచ్చే రైట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, కొన్ని స్టాట్యూటరీ రైట్స్ ఉంటాయి. ఇవంతా మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. సో బేసిక్ మీరు అర్థం చేసుకోవాల్సింది వాట్ ఈస్ రైట్స్. ఓకే. సో నౌ వాట్ డెమోక్రటిక్ రైట్స్ అంటే ఏంటి? సో డెమోక్రటిక్ రైట్స్ అంటే రైట్స్ విచ్ ఆర్ డెమోక్రటిక్ ఇన్ నేచర్. అంటే ఇప్పుడు డెమోక్రసీ రైట్స్. మనం ఏదైతే జస్టిఫైడ్ డిమాండ్స్ ఆర్ రీజనబుల్ క్లెయిమ్స్ చేస్తున్నామో అవి డెమోక్రటిక్ గా ఉంటే దాన్ని మనం డెమోక్రటిక్ రైట్స్ అంటాము. సో వై డెమోక్రటిక్ రైట్స్? అసలు డెమోక్రటిక్ రైట్స్ ఎందుకు ఉండాలి అంటే, వీ నీడ్ టు ఎలక్ట్ ఏ పర్సన్. మనం వాళ్ళు ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు అనగలగాలి, లేదంటే మనం డిబేట్ చేయగలగాలి, డిస్కస్ చేయగలగాలి. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నార్త్ కొరియా లాంటి ఒక కంట్రీ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ లీడర్ గురించి వాళ్ళకి డిస్కస్ చేయకూడదు ఎక్కడ. అంటే నాట్ ఈవెన్ ఆన్ ఎ ఫోన్, ఆన్ ఇన్ ఏ పర్సన్, ఏదైనా కూడా వాళ్ళ లీడర్ గురించి వాళ్ళు డిస్కస్ చేయకూడదు. సో వాళ్ళకి డెమోక్రటిక్ రైట్ అన్నది లేదు. బట్ మనకి ఆ రైట్ ఉంది. మనం వి గో ఆన్ మీడియా, వి గో ఆన్ టెలివిజన్, మనం నచ్చిన లీడర్ గురించి కామెంట్ చేస్తాము, వి మేక్ ఫ్యూ ఏమంటారు రిమార్క్స్ చెప్తాము, ఇది ఇలా జరగకూడదు, ఎలా జరగాలి. సో మనకి డెమోక్రటిక్ రైట్స్ అన్నవి వీ హ్యావ్ సర్టెన్ డెమోక్రటిక్ రైట్స్. సో ఎనీ కంట్రీ విచ్ ఇస్ డెమోక్రటిక్ ఇన్ నేచర్ ఖచ్చితంగా ప్రజలకి డెమోక్రటిక్ రైట్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో నౌ వై ఆర్ రైట్స్ ఎసెన్షియల్? ఎందుకు అసలు రైట్స్ ఉండాలి? వై అంటే ఫస్ట్ థింగ్, టు ప్రివెంట్ గవర్నమెంట్ అబ్యూస్. ఇట్ ప్రివెంట్స్ గవర్నమెంట్ అబ్యూస్. అంటే ఇప్పుడు నేను రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నాకు ఒక రైట్ అన్నది ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అన్నది ఉంది. సో ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్, లెట్స్ సే రోడ్ అథారిటీ కానీ లేదంటే పోలీస్ కానీ పట్టుకొని మీరు అసలు రోడ్ మీద ఎందుకు నడుస్తున్నారు అని అడిగి ఇది తప్పు అని అలా అనడానికి లేదు. బికాస్ ఇట్స్ ఎ రైట్ దట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై లా. నాకు కాన్స్టిట్యూషన్ లో ఒక ఆర్టికల్లో పలానా దగ్గర మెన్షన్ చేసి ఉంది, ఐ హ్యావ్ రైట్ టు మూవ్ విత్ ఇన్ ద కంట్రీ. నేను కంట్రీలో ఎక్కడైనా తిరగడానికి నాకు రైట్ ఉంది అని నేను చెప్పినప్పుడు ఇట్ ప్రివెంట్స్ ది అబ్యూస్. అంటే గవర్నమెంట్ చేయాల్సిన, ఇప్పుడు మీకు రైట్ టు ప్రొటెస్ట్ ఉంది, మీరు అందరూ కలిసి స్ట్రైక్ చేస్తున్నారు, సడన్ గా పోలీస్ని పంపించి మొత్తం స్ట్రైక్ ని ఆపించేసి అందరినీ లాఠీ చార్జ్ చేసి పంపించారు అనుకోండి, ఇట్స్ నాట్ ఏ డెమోక్రటిక్ కదా. సో అక్కడ ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నా, జరుగుతున్న ప్రొటెస్ట్ వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నా, లేదంటే వైలెన్స్ కానీ ఏమంటారు హేట్ స్పీచ్ అంటే వేరే వాళ్ళని రెచ్చగొట్టేటట్టు మనం ఏమైనా స్పీచెస్ చేసినా అప్పుడు దే కెన్ చార్జెస్. బట్ మనం ప్రశాంతంగా ప్రొటెస్ట్ ఆర్ ప్రశాంతంగా ఏదైనా స్ట్రైక్ ఆర్ ర్యాలీ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ దట్ రైట్ టు ఫార్మ్ యూనియన్స్ అన్నది ఒక ఫండమెంటల్ రైట్. సో రైట్ మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చి వెన్ దే ఆర్ ప్రొటెక్టెడ్ ఇట్ ప్రివెంట్స్ ద అబ్యూస్ ఆఫ్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ అబ్యూస్ చేసేదానికి లేదు. బికాస్ అవర్ రైట్స్ ఆర్ లాస్. అది ఎవరైనా సరే లా కిందే ఉండాలి. అంటే మన దగ్గర ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో ఉన్న రైట్స్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు లాస్.
అవి లాస్ లాగే. సో మనకి రూల్ ఆఫ్ లా అన్నది ఉన్నది. రూల్ ఆఫ్ లా అంటే గవర్నమెంట్ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ లా కిందనే ఉంటారు. లా ఈజ్ సుప్రీం, లా ఈజ్ సుపీరియర్. సో ఇట్ ప్రివెంట్స్ గవర్నమెంట్ అబ్యూస్. సో పాయింట్ 2 ఎన్షూర్స్ డిగ్నిటీ. సో ఈ రైట్స్ అన్న ఉన్నప్పుడు డిగ్నిటీ అన్నది ఎన్షూర్డ్. ఎందుకు ఎన్షూర్డ్ అంటే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ తీసుకుంటే అన్టచబిలిటీ అన్నది ఒక ఆర్టికల్లో డైరెక్ట్ గా మెన్షన్ చేశారు, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. సో అది ఒక రైట్ కింద ప్రొవైడ్ చేశారు మనకి. సో ఇప్పుడు ఎవరైనా అన్టచబిలిటీని ప్రాక్టీస్ చేశారే అనుకోండి, బికాస్ దేర్ ఈస్ ఎ రైట్ మెన్షన్డ్, ఒక రైట్స్ అన్నవి ప్రొవైడ్ చేశాం కాబట్టి దే కాంట్ ప్రాక్టీస్ దిస్ అన్టచబిలిటీ. సో అదర్ పర్సన్ యొక్క డిగ్నిటీ అన్నది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అంటే వాళ్ళని ఎవరు తక్కువగా చూసేదానికి లేదు, అన్టచబిలిటీ అని అనడానికి లేదు, ఏమీ లేదు. బికాస్ దే గాట్ ఏ రైట్. వాళ్ళ దగ్గర ఒక రైట్స్ అన్నవి పర్సనల్ గా వాళ్ళకి ఒక రైట్స్ అన్నవి ప్రొటెక్ట్ చేస్తున్నాయి అట్ ఏ పర్సనల్ లెవెల్. సో ఇట్ ఎన్షూర్స్ ద డిగ్నిటీ. అండ్ థర్డ్, ఇట్ ఎనేబుల్స్ డెమోక్రసీ. అంటే ఒక సర్టెన్ రైట్స్ మనకు ఉన్నప్పుడు, అంటే మాట్లాడే రైట్స్, లేదంటే ఎక్కడికైనా వెళ్ళే రైట్స్. ఇప్పుడు మనం ఒక ర్యాలీ అంటున్నాం. ర్యాలీ అంటే అర్థం ఏంటో, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్ళి అక్కడ కూర్చొని మనం చెప్పాలనుకున్నది చెప్పడం. సో ఈ డెమోక్రసీని ఎలా ఎన్షూర్ చేస్తుందో చూడండి ర్యాలీ. ఇప్పుడు ఒక స్ట్రైకే ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. నేను ఇంటి నుంచి బయలుదేరి స్ట్రైక్ ఎక్కడైతే జరుగుతుందో ఆ లొకేషన్కి వెళ్ళి, సో రైట్ టు ఫ్రీడమ్. నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళడానికి నాకు ఫ్రీడమ్ ఉంది. సో నేను వెళ్ళాను. ఐ హ్యావ్ ఎ రైట్ టు ప్రొటెస్ట్. నాకు ప్రొటెస్ట్ చేసేదానికి రైట్ ఉంది, నేను ప్రొటెస్ట్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఎగెనెస్ట్ ఏ పొలిటికల్ పార్టీ. ఒక పొలిటికల్ పార్టీకి ఎగెనెస్ట్ గా నేను ప్రొటెస్ట్ చేస్తున్నాను అనుకుందాం, లేదంటే ఒక పాలసీకి ఎగెనెస్ట్ గా నేను ప్రొటెస్ట్ చేస్తున్నాను అనుకుందాం. సో ఐ హ్యావ్ ఏ రైట్ టు ప్రొటెస్ట్. సో ఇవన్నీ రైట్స్ కలిపి నాకు ఏం ఎన్షూర్ చేస్తున్నాయి, ఇక్కడ డెమోక్రసీని ఎన్షూర్ చేస్తున్నాయి. బికాస్ ఐఎమ్ క్వశ్చనింగ్ ఏ పాలసీ ఆఫ్ గవర్నమెంట్. నేను గవర్నమెంట్ పాలసీని క్వశ్చన్ చేస్తున్నాను. సో డెమోక్రసీని ఎన్ష్యూర్ చేస్తుంది. బికాస్ గవర్నెన్స్ లో, అంటే పాలసీ మేకింగ్ లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. అంటే నాకు నచ్చలేదు అనే విషయాన్ని నేను చెప్తున్నాను. ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ పాలసీ మేకింగ్. నాకు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ నచ్చలేదు అని నేను చెప్తున్నాను. సో ఇట్స్ ఎన్ష్యూరింగ్ డెమోక్రసీ. సో అండ్ సి, మీరు ఇంకా చాలా పాయింట్స్ రాయొచ్చు, ఇవి బుక్ లో మెన్షన్ చేసి ఉన్నవి. అండ్ మీరు అలానే ఎడిషనల్ పాయింట్స్ చూస్తే, అంటే ఇప్పుడు మనకున్న ఏజ్ కి, మనకున్న అండర్స్టాండింగ్ కి మనం ఇంకా ఎడిషనల్ పాయింట్స్ రాసుకోవచ్చు. ఇట్ ఎనేబుల్స్ ఆటోనామీ. ఆటోనామీ అంటే టు థింక్, స్పీక్, మూవ్. సో ఏదైనా రైట్స్ ఏంటంటే మనకి ఒక కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఇచ్చి మనల్ని ఎవరు కంట్రోల్ చేయకుండా ఆటోనమీ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. సి, ఆటోనమీ అన్నది నేను ఎలా డిరైవ్ చేశానంటే ఫస్ట్ 2 పాయింట్స్ నుంచి. ఒకటి, ఇట్స్ ప్రివెంటింగ్ అబ్యూస్, రైట్, పాయింట్ నెంబర్ 1. ఎవరు మనల్ని అబ్యూస్ చేయకుండా మన రైట్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. రెండోది, ఇట్స్ ఎన్ష్యూరింగ్ మై డిగ్నిటీ. ఈ రెండు జరిగినప్పుడు ఆబ్వియస్లీ నేను ఆటోనామీగా పర్ఫామ్ చేస్తాను. అంటే ఐ కెన్ థింక్, ఐ కెన్ మూవ్, ఐ కెన్ స్పీక్. నేను ఏదైనా చేయాలనుకుంటే చేస్తున్నాను. నన్ను ఎవరు కంట్రోల్ చేయట్లేదు అన్నప్పుడు ఐఎమ్ యాక్టింగ్ ఆటోనామీ. అంటే నేను నా ఆటోనామస్ గా నేను యాక్ట్ చేస్తున్నాను. సో ఇది ఒక పాయింట్. సో ఫర్దర్ మనం పాయింట్స్ యాడ్ చేసుకుంటానే వెళ్ళొచ్చు. నౌ ద థర్డ్ టాపిక్ ఈస్ ఫండమెంటల్ రైట్స్. నేమ్ లోనే ఉంది ఫండమెంటల్. ఫండమెంటల్ అంటే ఏంటి? వెరీ బేసిక్ రైట్స్. ఏవైతే మనిషికి కావాల్సిన బేసిక్స్ ఉన్నాయో, అంటే రైట్ టు మూవ్, రైట్ టు ఆక్యుపేషన్, అంటే నాకు నచ్చిన పని చేయడానికి, నాకు నచ్చిన చోటుకి వెళ్ళడానికి, లేదా నాకు నచ్చింది మాట్లాడడానికి, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి, ఇవన్నీ బేసిక్ థింగ్స్. ఈ బేసిక్ రైట్స్ ని మనం ఫండమెంటల్ రైట్స్ అంటాం. మనకి, యాజ్ యు ఆల్ అవేర్, మనకి 6 కైండ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. సో లెట్స్ డిస్కస్. ఇవి చాలా బ్రాడ్ గా ఉంటాయి, అంటే ఓవర్ వ్యూ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు ఈ పర్టికులర్ బుక్ లో. బట్ ఇన్ డెప్త్ మీకు ఫండమెంటల్ రైట్స్ హెవీ టాపిక్ అనమాట. అంటే ఒక రైట్ ఒక రోజే డిస్కస్ చేయగలము. అలా మీకు 6 డేస్ టైం పడుతుంది. సో మన పాలిటీలో మీకు 40 to 50 క్లాసెస్ ఇన్ బిట్వీన్ తీసుకుంటే, దీంట్లో మీకు డెడికేటెడ్ 6 క్లాస్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ కి పడుతుంది. బికాజ్ అది అండర్స్టాండ్ చేసి ఇంటర్ప్రిట్ చేయడం అన్నది ఇట్స్ ఎ టైం కన్స్యూమింగ్ టాస్క్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఓవరాల్ బేసిక్స్ అర్థం చేసుకోండి. సో ఫండమెంటల్ రైట్ 6 టైప్స్ ఉంటాయి, అందరికీ తెలుసు. సో ఫస్ట్ టైప్ అంటే రైట్ టు ఈక్వాలిటీ.
ఈక్వాలిటీ అంటే ఏంటి? ఇప్పుడు అవతల పర్సన్ ఎవరు అన్నది కన్సిడర్ చేయకుండా అందరిని ఈక్వల్‌గా చూడడం. అంటే మెయిలా, ఫీమేలా, హిందువా, క్రిస్టియన్, ముస్లిమా లేదంటే చిన్న పిల్లాడా, పెద్ద పిల్లోడా, మీ జెండర్ ఏంటి, మ్యాన్ ఆర్ వుమెన్, ఆహ్, ఎవరు ఎకనామికల్లీ పూర్, ఎవరు ఎకనామికల్లీ స్ట్రాంగ్ ఇవన్నీ కన్సిడర్ చేయకుండా డిస్క్రిమినేషన్ అన్నది లేకుండా సింపుల్‌గా అంటే నో డిస్క్రిమినేషన్. అసలు డిస్క్రిమినేషన్ అన్నది ఉండకూడదు. అసలు డిస్క్రిమినేషన్ అన్నది ఉండకుండా అన్‌ఫెయిర్ ట్రీట్‌మెంట్ ఏది లేకుండా అందరిని ఈక్వల్‌గా ట్రీట్ చేస్తే అది రైట్ టు ఈక్వాలిటీ అవుతుంది. సో, ఇక్కడ మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. ఎలాంటివంటే ఇప్పుడు 18 ఏళ్ల లోపు పిల్లాడు తప్పు చేస్తే వాడికి ఒక రకమైన శిక్ష ఏస్తున్నాం. 18 సంవత్సరాల అబోవ్ ఎవరైతే ఉన్నారో అడల్ట్స్ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి ఒక రకమైన శిక్ష ఏస్తున్నాం. సో, వై దిస్ డిస్క్రిమినేషన్? మరి డిస్క్రిమినేషన్ అంటే చిన్న పిల్లోడైనా, పెద్దోడైనా కూడా ఒకలానే చూడాలి కదా! వై దిస్ డిస్క్రిమినేషన్ అంటే అనే డౌట్స్ మీకు రావచ్చు. తప్పులేదు. బట్ వి విల్ అడ్రెస్ దిస్. దానికి 2 కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్పి. అది మనం ఇన్ డెప్త్‌గా డిస్కస్ చేసినప్పుడు ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. అప్పుడు మీకు బాగా క్లారిటీ వస్తుంది. బట్ ఇప్పుడు బేసిక్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ అంటే నో డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ ఏమీ లేకుండా అందరిని ఈక్వల్‌గా చూడడమే మనకి రైట్ టు ఈక్వాలిటీ ప్రొవైడ్ చేసే ఒక ఫ్రీడమ్. ఓకే. సెకండ్‌ది రైట్ టు ఫ్రీడమ్. అంటే ఇప్పుడు ప్రొఫెషన్, మూవ్‌మెంట్, స్పీచ్. సీ మీకు ఈ బుక్‌లో లేని ఒక కాన్సెప్ట్ చెప్తాను. రైట్స్ ఈజ్ ఈక్వల్ టు రీజనబుల్, రైట్స్ నాట్ ఈక్వల్ టు అబ్సల్యూట్. దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. రైట్స్ అన్నవి రీజనబుల్‌గా ఉంటాయి. బట్ అబ్సల్యూట్‌గా ఉండవు. అంటే ఏంటంటే ఇప్పుడు మూవ్‌మెంట్ అన్న మనకి రైట్ టు ఫ్రీడమ్‌లో మూవ్‌మెంట్ అన్నది ఉంది. అంటే మీరు ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నది ఒక రైట్ మీకుంది. సో, ఉంది కదా అని చెప్పి నేను ఇస్రో సెంటర్‌లోకెళ్తా అని అన్నాననుకోండి. లేదు అంటే ఆర్మీ ఎల్‌ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఆర్ ఏదో సెన్సిటివ్ ఏరియాస్ బోల్డ్ చాలా ఉంటాయి ఇండియాలో. అంటే పీఎం భవన్ గానివ్వండి, లేదంటే ఏదైనా కానివ్వండి. సో, నాకు రైట్ ఉంది కదా! మూవ్ అవ్వడానికి. నేను అక్కడికెళ్తాను అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా! ఆబ్వియస్‌లీ. దే ఆర్ రీజనబుల్. దే ఆర్ నాట్ అబ్సల్యూట్. అంటే రైట్ టు ఫ్రీడమ్ ఉంది మూవ్‌మెంట్ ఉంది కదా! అని చెప్పి మీరు ఎక్కడికి పడితే అక్కడికెళ్తాను. అబ్సల్యూట్ రైట్ కాదది. దే ఆర్ రీజనబుల్. రీజనబుల్ అంటే మీరు పీఎం ఆఫీస్‌లోకి ఎళ్ళడానికి అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే యూ హావ్ ఎ రీజన్. అక్కడ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. పబ్లిక్‌కి యాక్సెస్ ఉండదు. అలానే ఇప్పుడు ఇస్రోకి ఉందనుకోండి. ఇస్రోలో ఇట్స్ మోర్ ఆఫ్ ఎ నేషనల్ మిషన్. అక్కడికి ఎవరు పడితే వాళ్ళని పంపించరు. ఎవరు పడితే వెళ్ళరు. కానీ అలా అని మనం ఇస్రో స్టేషన్ దగ్గరికెళ్ళి నాకు రైట్ టు ఫ్రీడమ్ ఉంది. దాంట్లో రైట్ టు మూవ్‌మెంట్ కూడా ఉంది కదా! సో నన్నెందుకు పంపియరు? ఇది కూడా ఇండియాలో పార్టే కదా! నేను కూడా వెళ్తా అంటే ఇట్స్ నాట్ ఎన్ అబ్సల్యూట్. అంటే ఇది ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు ఇంటర్ప్రిట్ చేసుకోవడం కాదు. అంటే రైట్ టు మూవ్‌మెంట్ ఉంది కదా! మీరు ఇండియాలో ఎక్కడికైనా ఎళ్తానంటే కుదరదు. దే ఆర్ రీజనబుల్. అంటే దానికొక లాజిక్ ఉండాలి. దానికొక జస్టిఫికేషన్ అనేది ఉండాలి. సో, రైట్ టు ఫ్రీడమ్‌లో మనకేమొస్తదంటే మీకు నచ్చిన ప్రొఫెషన్ మీరు చేయడానికి. సో, ఇక్కడ కూడా మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు రైట్ టు ప్రొఫెషన్ ఉంది కదా! అని నేను గన్స్ ఆర్ బాంబ్స్ తయారు చేస్తానంటే దే ఆర్ నాట్ అబ్సల్యూట్. దే ఆర్ రీజనబుల్. రైట్ టు మూవ్‌మెంట్, రైట్ టు స్పీచ్ సేమ్. రైట్ టు స్పీచ్‌లో కూడా తీసుకోండి. రైట్ టు స్పీచ్ ఉంది కదా! అని చెప్పి నేను హేట్ స్పీచ్ ఇవ్వలేను కదా! అంటే ఎవరో ఒకరిని రెచ్చగొడుతూనో, లేదా ఎవరినో ఒకరిని డిస్క్రిమినేట్ చేస్తూనో, తిడుతూనో నేను చేయలేను. రైట్ టు స్పీచ్ ఉంది కదా! అంటే నేను మీకు మాట్లాడగలను. రీజనబుల్‌గా మాట్లాడగలను. అబ్సల్యూట్‌గా నాకు లేదు. అంటే ఏది పడితే అది మాట్లాడే రైట్ నాకు లేదు. సో, రైట్ టు ఈక్వాలిటీలో కూడా సేమ్. సో, ఇట్స్ ఆల్సో రీజనబుల్. ఇప్పుడు మనం ఇందాక 17 ఇయర్స్ పిల్లాడికి ఏసే శిక్ష వేరు. 33 ఇయర్స్ ఒక మ్యాన్‌కి వేసే శిక్ష వేరు. బోత్ ఆర్ క్రైమ్ ఒకటే అయ్యుండొచ్చు. ఒకటే క్రైమ్‌లో 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఒక శిక్ష ఏస్తారు. 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఒకటే శిక్ష ఏస్తారు. మరి అదేంటి అది ఈక్వాలిటీ కాదు కదా! అంటే దే ఆర్ రీజనబుల్. ఎనీ రైట్ మీరు ఈ రైట్ అనే కాదు ఫండమెంటల్ రైట్స్ ఏవైనా కన్సిడర్ చేయండి. దే ఆర్ రీజనబుల్. నాట్ అబ్సల్యూట్. ఓకే. సో, ద థర్డ్ పాయింట్ రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే మీరు చాలా స్టోరీస్‌లో గాని, లేదంటే బయట సొసైటీలో గాని కొంతమంది అప్పు తీసుకుంటారు.
ఆ అప్పు కట్టలేని పరిస్థితిలో వాళ్ళు వెళ్ళి ఎవరి దగ్గర అయితే అప్పు తెచ్చుకున్నారో వాళ్ళ దగ్గర వర్క్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏ అనే పర్సన్ అప్పు ఇచ్చేవాడు అనుకోండి, బి అనే పర్సన్ అప్పు తీసుకున్నవాడు అనుకోండి. సో ఈయనకి మనీ ఇచ్చాడు. సో బి మనీ తిరిగి ఇవ్వలేని పక్షంలో బి ఏం చేస్తాడంటే ఏ దగ్గర వర్క్ చేస్తాడు. సో ఎవ్రీ మంత్ ఏ కొంచెం శాలరీ కట్ చేసుకుంటాడు. సో కొంచెం డబ్బులు శాలరీ అప్పులో కట్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. ఎగ్జాంపుల్ బి శాలరీ బయట పనిచేస్తే ఎవ్రీ మంత్ 1000 రూపీస్ వస్తాయి. బట్ ఏ ఏం చేస్తున్నాడు అంటే ఓన్లీ 500 క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. బికాస్ ఈ మనీ ఇవ్వాలి కదా బి ఏకి. సో ఏ ఏం చేస్తున్నాడంటే ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాడు ఈయన్ని. ఈయన జనరల్‌గా బయట వర్క్ చేసుకుంటే 1000 రూపీస్ వస్తాయి. రైట్. కానీ బి అదే వర్క్ ఏకి చేస్తున్నప్పుడు ఏ కూడా 1000 రూపీసే క్యాలిక్యులేట్ చేయాలి. బట్ 500 రూపీసే క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్. రెండోది, ఇప్పుడు చిన్న పిల్లల్ని, వాళ్ళని, వీళ్ళని తీసుకెళ్ళి మనం పని చేపిస్తాం. బికాస్ చిన్న పిల్లలకి ఎక్కువ పే చేయాల్సిన అవసరం లేదు. మినిమమ్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. సో చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి పనిలో పెట్టుకొని వాళ్ళకి తక్కువ పే చేస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు? టీనేజ్‌లో వాళ్ళు చదువుకోవాల్సిన ఏజో లేదంటే కెరియర్ బిల్డ్ చేసుకోవాల్సిన ఏజ్‌ని మీరు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. సో ఇలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్స్ అలానే మీరు వుమెన్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి. ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నది జరుగుతుంటది. సో రైట్స్ ఎగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్‌లో ఏం మెన్షన్ చేసి ఉంటాయంటే ఫస్ట్‌ది చిల్డ్రన్. రెండోది ఫోర్స్డ్ లేబర్. సో ఇది ఫోర్స్డ్ లేబర్‌కి ఎగ్జాంపుల్. చిల్డ్రన్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నార్మల్‌గా చిల్డ్రన్ అంటే మనం 18 ఇయర్స్ దాకా కన్సిడర్ చేస్తాం. రైట్? మీరు ఐపీఎల్ క్రికెట్ చూసేవాళ్ళైతే వైభవ్ సూర్యవంశీ అని ఒక కుర్రాడున్నాడు. లాస్ట్ ఐపీఎల్‌లో హి పెర్ఫార్మ్డ్ వెరీ వెల్. ఆ అబ్బాయి ఏజ్ 14 ఆర్ 15. 14 ఆర్ 15 ఇయర్సే ఉంది. మరి ఆయన ఎలా స్పోర్ట్స్ ఆడుతున్నాడు? అది కూడా వర్కే కదా! అది కూడా జాబే కదా! ఎనీథింగ్ ఈజ్ ఇప్పుడు లేబర్ అంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఎవ్రీవన్ ఈజ్ ఎ లేబర్ ఇక్కడ. అంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళని కూడా మనం లేబర్ అని డిఫైన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీకు జీతం ఇవ్వకుండా మిమ్మల్ని ఎవరో బెదిరించో, భయపెట్టో మీతో వర్క్ చేపించుకుంటున్నారనుకోండి సాఫ్ట్‌వేర్‌లో. అంటే మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసో లేదా ఏదో చేసి చేయించుకుంటున్నారనుకోండి. దట్స్ ఆల్సో కమ్స్ అండర్ ఫోర్స్డ్ లేబర్. ఓకే. సో ఇక్కడ చిల్డ్రన్ అప్పుడు వైభవ్ సూర్యవంశీ అన్న ఆయన 15 సంవత్సరాల అబ్బాయి. తను ఐపీఎల్ ఆడుతున్నాడు. సో నాకొచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే అదేంటి ఫోర్స్డ్ 18 ఏళ్లకు ముందు చేస్తే అది చైల్డ్ లేబర్ అవుతది కదా! ఎవరిని ఎంప్లాయ్ చేసుకున్నా అది చైల్డ్ లేబరే అవుతది. సో ఐపీఎల్ కూడా ఇప్పుడు 14 ఏళ్ల కుర్రాడినో, 15 ఏళ్ల కుర్రాడినో ఎంప్లాయ్ చేసుకుంది కదా! మరి అది కూడా చైల్డ్ లేబర్ కిందే అవుతది కదా! అంటే దే ఆర్ సర్టెన్ డిగ్రీస్. 14 ఇయర్స్ లోపు మీరు హజార్డియస్ కండిషన్స్‌లో వర్క్ చేయకూడదు. అంటే ఏదైతే మీకు హాని చేస్తదో అలాంటి కండిషన్స్‌లో అంటే మేబీ ఫుడ్ ఇండస్ట్రీలో కానివ్వండి. ఎందుకంటే కిచెన్ ఉంటది. సేఫ్టీ కండిషన్స్ అవి ఉంటాయి. ఏవైతే హజార్డ్ లేనివి ఉంటాయో లైక్ స్పోర్ట్స్, టీవీ ప్రోగ్రామ్స్ లేదా ఇంకేమైనా వాటిలో 14 ఇయర్స్ దాటిన వాళ్ళని అలౌ చేస్తారు. సో ఇక్కడ రైట్ ఎలా ఉంది అంటే ఎగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే 14 ఏళ్లకు ముందు మీరు అది హజార్డియస్ కండిషన్ అయినా, నాన్ హజార్డియస్ కండిషన్ అయినా ఎంప్లాయ్ చేసుకోవడానికి లేదు. 14 సంవత్సరాలు దాటాక ఇఫ్ ఇట్ డజంట్ హార్మ్ ద చైల్డ్ అంటే ఎవరైతే పిల్లవాడు ఉన్నాడో ఆ పిల్లవాడికి ఎలాంటి హాని జరగదు ఆ సర్కమ్‌స్టాన్సెస్‌లో అని అనిపించినప్పుడే వాళ్ళని 14 ఏళ్ళు దాటిన వాళ్ళని మనం పనిలో పెట్టుకోవచ్చు. సో ఇలాంటి ఒక రైట్ అన్నది మనకుంది. సో ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ 14 ఆర్ 15 ఇయర్స్ లోనే ఐపీఎల్‌కి ఎందుకు వచ్చాడు? చిన్నప్పుడే ఎందుకు రాలేదు? లేదంటే ఇంకా 2 ఇయర్స్ బ్యాక్ ఎందుకు రాలేదంటే దేర్ ఈస్ ఎ రైట్. వాళ్ళు 14 ఇయర్స్ ముందు ఎలాంటి కండిషన్స్‌లో కూడా వర్క్ చేయకూడదు అన్నది ఒక లా ఉంది. లా ఉంది కాబట్టి ఇప్పుడు దాకా పాసిబుల్ కాలేదు. నౌ 14 ఇయర్స్ దాటింది కాబట్టి క్రికెట్ అన్నది ఒక నాన్ హజార్డియస్ కండిషన్స్‌లో జరుగుతది కాబట్టి హి ఈస్ పెర్ఫార్మింగ్. సో మీరు ఈ రైట్స్‌ని విన్నప్పుడు మీరేం చేస్తారంటే ఇలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో కంపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం నార్మల్‌గా 14 ఇయర్స్ లోపు అయితే ఎనీ ప్రొఫెషన్ చేయకూడదు. 14 ఇయర్స్ అబోవ్ అయితే నాన్ హజార్డియస్ ప్రొఫెషన్స్ చేయొచ్చు. ఇలా మీరు గుర్తుపెట్టుకునే దానికన్నా మీరు లైవ్ ఎగ్జాంపుల్స్ అంటే ప్రతి రైట్‌కి కామన్‌గా మీ ఎవ్రీ డే లైఫ్‌లో నుంచి ఏదో ఒక ఎగ్జాంపుల్ పికప్ చేశారనుకోండి మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే. సో థర్డ్ రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్‌లో ఒకటి చిల్డ్రన్ గురించి ఉంటుంది. అంటే చైల్డ్ లేబర్ గురించి. రెండోది ఫోర్స్డ్ లేబర్. ఓకే. సో నెక్స్ట్ గోస్ విత్ ఫోర్త్. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్‌లో ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ఫస్ట్ స్టేట్ అంటే గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. స్టేట్ అంటున్నాం. స్టేట్ అంటే హోల్ ఇండియన్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం. స్టేట్‌కొచ్చేసరికి ఇది న్యూట్రల్‌గా ఉంటుంది. అంటే ఏ సైడ్ కూడా తీసుకోదు.
బట్ యాజ్ అన్ ఇండివిజువల్ లెవెల్ తీసుకున్నారనుకోండి, మీకు యూ కెన్ ప్రిజర్వ్, సారీ, యూ హ్యావ్ అన్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. ఒక ఇండివిజువల్ లెవెల్లో మీకు నచ్చిన రిలీజియన్ని మీరు ఫాలో అవ్వచ్చు. అంటే ఇప్పుడు నాకు హిందూయిజం ఇష్టం. నేను హిందూయిజం చూస్ చేసుకున్నాను. ఆఫ్టర్ ఏ ఇయర్ నాకు హిందూయిజం నచ్చలేదు. నచ్చనప్పుడు ఐ షిఫ్ట్ టు సమ్ అదర్. అది కూడా నచ్చలేదు. మళ్ళీ నేను వేరే దానికెళ్తాను. అలా నాకు నచ్చిన రిలీజియన్‌ని నేను ఫార్మ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను బై బర్త్ నేను హిందూ కింద ఉన్నాను కదా! లేదంటే బై బర్త్ నేను క్రిస్టియన్ ఆర్ ముస్లిం కింద ఉన్నాను కదా! అని చెప్పి నా లైఫ్ అంతా నేను అదే రిలీజియన్‌ని ఏమంటారు, పాటించాలి అనడానికి లేదు. ఐ హావ్ ఎ ఫ్రీడమ్. నాకు నచ్చిన రిలీజియన్‌ని నేను చూజ్ చేసుకునే ఫ్రీడమ్ నాకుంది. సో, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. సో, నెక్స్ట్ గోస్ విత్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. సో, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, సీ, ఎవ్రీ కమ్యూనిటీ అంటే మీరు కమ్యూనిటీ వైస్ ఏదైనా తీసుకోండి. అంటే ఒక విలేజ్ లెవెల్‌లో తీసుకోండి, లేదంటే ఒక రిలీజియన్ లెవెల్‌లో తీసుకోండి. ఏదైనా కమ్యూనిటీ. అంటే ఇప్పుడు హిందూస్ అందరూ కమ్యూనిటీ. అలానే ముస్లిమ్స్ అందరూ కమ్యూనిటీ. అలానే తీసుకుంటే మీరు మెన్ అంతా ఒక కమ్యూనిటీ. వుమెన్ అంతా ఒక కమ్యూనిటీ. లేదు, ఒక విలేజ్ అంతా తీసుకున్నారనుకోండి. ఆ విలేజ్‌లో ఉన్న అందరిని కలిపి మనం ఒక కమ్యూనిటీ అనొచ్చు. మనం జనరల్‌గా ఈ కమ్యూనిటీ అనే వర్డ్ ఎక్కడ వింటుంటాం అంటే సొసైటీస్‌లో వింటాం. అంటే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్‌లో మనం దాన్ని ఏమంటాం అంటే ఇట్స్ ఎ కమ్యూనిటీ అంటాం. కమ్యూనిటీ హాల్ ఉంటది. కమ్యూనిటీ క్లబ్ హౌస్ ఉంటాయి వాళ్ళకి. కమ్యూనిటీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి బతుకుతున్నారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ కమ్యూనిటీ. సో, ప్రతి కమ్యూనిటీకి కూడా కొన్ని కల్చర్స్ ఉంటాయి. ఆహ్, కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆహ్, ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఎక్కడో ఒక ఊర్లో ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ సమ్ ఎగ్జాంపుల్. ఎక్స్ అనే ఊర్లో, ఎక్స్ అనే విలేజ్‌లో వాళ్ళందరికీ కూడా ఆహ్, ఒక కైండ్ ఆఫ్ చెట్లుని, లేదంటే ఒక కైండ్ ఆఫ్ నేచర్‌ని ప్రే చేసే ఒక కల్చర్ ఉందనుకుందాం. ఒక కస్టమ్ ఉందనుకుందాం. వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ కూడా ఉంది. అంటే ఎవరు అయినా వెళ్లి, లేదు ఇది కరెక్ట్ కాదు, ఇది మీ చెట్లు పూజించడం ఏంటి? పూజించడం అంటే దేవుడిని పూజించాలి, ప్రేయర్ చేయాలి. అంతేగాని మీకు చెట్లకు నీళ్లు పోయడం ప్రార్థన కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పి వాళ్ళని దబాయించి, వాళ్ళని చేయకుండా ఆపేసారనుకోండి, వాళ్ళ కల్చర్ అన్నది పోతుంది. వాళ్ళ కస్టమ్స్ అన్నవి పోతాయి. సో, ఎవరిది వాళ్ళకి ఇంపార్టెంట్, రైట్? సో, వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ఒక రైట్ ఇచ్చింది. మీకేదైతే కల్చర్ ఉందో, మీకేదైతే కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, ఎవ్రీ కమ్యూనిటీ వాళ్ళందరూ దాన్ని టు ప్రొటెక్ట్, ప్రమోట్, ప్రిజర్వ్, ఇవన్నీ చేయొచ్చు. అంటే దే హావ్ రైట్ టు ప్రొటెక్ట్. వాళ్ళ కస్టమ్‌ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే రైట్ వాళ్ళకుంది. వాళ్ళు ప్రమోట్ చేసే రైట్ కూడా వాళ్ళకుంది. అంటే వాళ్ళు బయటికి చెప్పొచ్చు. ఇది మా రిలీజియన్. ఆహ్, మా కస్టమ్స్ ఇవి, మా కల్చర్ ఇది అని. వాళ్ళొక స్కూల్ గూడా ఓపెన్ జేయొచ్చు. ఆ స్కూల్‌లో వాళ్ళ కస్టమ్స్‌కి సంబంధించిన ఎడ్యుకేషన్ మాత్రమే చెప్పొచ్చు. అండ్ దే కెన్ ప్రిజర్వ్, అంటే బుక్స్ పబ్లిష్ చేయొచ్చు. ఒక డాక్యుమెంటరీస్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు. దే కెన్ ప్రొటెక్ట్, ప్రమోట్ అండ్ ప్రిజర్వ్ ఎవ్రీ కమ్యూనిటీ వాళ్ళకున్న కల్చర్ ఆర్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కంప్లీట్‌గా దాన్ని ప్రిజర్వ్ చేయొచ్చు, ప్రొటెక్ట్ చేయొచ్చు, ప్రమోట్ కూడా చేయొచ్చు. ఈ రైట్ అసలు ఎందుకు ఇచ్చారు అంటే అబ్జర్వ్ చేయండి. ఇండియా ఈస్ ఎ డైవర్స్ కంట్రీ, రైట్? డైవర్స్ కంట్రీ. చాలా రిలీజియన్స్ ఉంటాయి. చాలా కమ్యూనిటీస్ ఉంటాయి. చాలా కాస్ట్స్ గాని అది ఇది చాలా ఉంటాయి. రైట్. ఆహ్, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'రతన్ టాటా' గారు రీసెంట్‌గా ఎక్స్‌పైర్ అయ్యారు. అండ్ 'రతన్ టాటా' ఈస్ ఫ్రమ్ పార్సీ కమ్యూనిటీ. మీకు పార్సీ కమ్యూనిటీలో డెత్ రిచువల్ ఎలా ఉంటుందంటే, ఒక పర్సన్ చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే, వాళ్ళని బరీ చేయడం గాని, లేదంటే కాల్చడం ఇలాంటివన్నీ ఉంటాయి గదా! పార్సీ కమ్యూనిటీలో ఏం జరుగుతదంటే, ఒక పెద్ద ఓపెన్ ల్యాండ్ ఉంటదనమాట. ఆ ల్యాండ్‌లో బాడీని పెట్టి అలా వదిలేస్తారు. దాన్ని వల్చర్స్ తింటాయి. ఇది ఒక ప్రాక్టీస్. దాన్ని కోర్ట్‌లో ఎవరో ఛాలెంజ్ చేసి ఇది కొంచెం ఇన్‌హ్యూమన్‌గా ఉంది. అది అని చెప్తే దాన్ని క్యాన్సెల్ చేశారు గానీ, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. సో, ఆ ప్రాక్టీసెస్‌నే మనం ప్రొటెక్ట్, ప్రమోట్ అండ్ ప్రిజర్వ్ 3 పీస్ గుర్తుపెట్టుకోండి. సో, చేయొచ్చు. రైట్. సో, ఇండియా ఈస్ ఎ డైవర్స్ కంట్రీ. సో, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్ ఉంటుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ కస్టమ్స్ ఉంటాయి. కొంతమంది మెజారిటీలో ఉంటారు. కొంతమంది మైనారిటీలో ఉంటారు.
అంటే ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తే మనం రిలీజియస్ వైపు నుంచి కన్సిడర్ చేస్తే మెజారిటీ హిందూస్ అనుకోండి, మైనారిటీస్ బుద్ధిస్ట్ తీసుకుందాం. సో నౌ ఈ రైట్ కనుక లేకపోతే ఈ బుద్ధిజం అన్నది ఇండియాలో సర్వైవ్ అవ్వడం కష్టం. బికాస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికో లేదంటే ప్రమోట్ చేయడానికో, అసలు బుద్ధుడు అంటే మనకేమో తెలిసేదానికి ఒక టెక్స్ట్లు కానీ బుక్స్ కానీ ఇవేవి వాళ్ళు ప్రిపేర్ ఇవేవి రైట్స్ వాళ్ళకి లేవనుకోండి, ఆబ్వియస్ గా మెజారిటీ ఏదైతే ఉందో, మెజారిటీ సెక్షన్ ఆర్ మెజారిటీ కమ్యూనిటీ ఏదైతే ఉందో అది దీన్ని ఓవర్ షాడో చేసేస్తుంది. ఓవర్ షాడో చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇది ఎగ్జిస్ట్ అయిపోతుంది. ఎందుకంటే బికాస్ వాళ్ళకి ప్రొటెక్ట్ చేసుకునే రైట్ లేదు, ప్రమోట్ చేసే రైట్ లేదు, ప్రిజర్వ్ అంటే బుద్ధుడి యొక్క టీచింగ్స్ ఏవైతే ఉంటాయో అన్ని బుక్స్ చేసి ప్రిజర్వ్ చేసి లేదంటే పబ్లిష్ చేసి డాక్యుమెంటరీస్ తీసే రైట్ వాళ్ళకి లేదనుకోండి, ఆబ్వియస్లీ మైనారిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ మైనారిటీస్ అన్ని వ్యానిష్ అయిపోతాయి. సో ఈ రైట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మైనారిటీ ప్రొటెక్షన్. బికాస్ మెజారిటీ ఎలా అయినా సర్వైవ్ అవుతుంది. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒక కస్టమ్ని ఫాలో అవుతున్నప్పుడు దాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉండదు, దాన్ని ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉండదు. బికాస్ ఇండియాలో ఇప్పుడు యూ కన్సిడర్ 146 crores పీపుల్, మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు దాన్ని ప్రిజర్వ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. బికాస్ పీపుల్ మోర్ నెంబర్లో ఉన్నారు కాబట్టి జనరేషనల్గా అవి ట్రాన్స్ఫర్ అయిపోతుంటాయి. బట్ ఇమాజిన్ సంథింగ్ లైక్ బుద్ధిజం. బుద్ధిజం అన్న దాని గురించి మీరు ఎంత వింటున్నారు ఇండియాలో, అండ్ బుద్ధిజం ఇండియాలో ఆరిజినేట్ అయింది. ఇప్పుడు ఈ రైట్స్ గనక లేకపోతే ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రిజర్వ్ అనే రైట్ లేదనుకోండి, ఆ టెక్స్ట్లు అవి రాసి పబ్లిష్ చేసి ప్రిజర్వ్ చేసే రైట్ వాళ్ళకి లేదనుకోండి, ఆబ్వియస్లీ నెక్స్ట్ జనరేషన్స్ కి బుద్ధిజం అనేది ఉంది అని కూడా తెలియదు. ఇప్పటికే మనకి చాలా తక్కువ తెలుసు బుద్ధిజం గురించి, నెక్స్ట్ జనరేషన్ తెలిసే అవకాశం కూడా లేదు. సో బట్ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను దాన్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి బుద్ధిజాన్ని, నేను బుద్ధిజంలో కన్వర్ట్ అవుతాను, బుద్ధిజాన్ని ప్రమోట్ చేస్తాను, బుద్ధిజాన్ని ప్రిజర్వ్ కూడా చేస్తాను. ఐ మేక్ డాక్యుమెంటరీస్, ఐ మేక్ బుక్స్, పబ్లిషింగ్ చేస్తాను. సో ఐ హ్యావ్ ఆల్ దీస్ రైట్స్. ఎవరైనా అసలు నువ్వెందుకు చేస్తున్నావు, ఈ రిలీజన్ ఎందుకు ఫాలో అవుతున్నావు అని అడిగితే ఐ హ్యావ్ ఎ రైట్, నాకు ఆ రైట్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. సో ఇది ఒక కైండ్. సో లాస్ట్ రైట్, అండ్ దిస్ రైట్ ఇస్ లైక్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఏంటంటే, ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఒక ప్రొటెక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయింది, సో ఇప్పుడు నాకు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, ఇఫ్ నీ ఫండమెంటల్ రైట్ కనుక వైలేట్ అయితే యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ సుప్రీం కోర్ట్. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, ఒక ప్రొటెక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. నా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినప్పుడు డైరెక్ట్ గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానే చెప్తుంది, మీకు డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ కి వెళ్ళే అధికారం ఉన్నది అని కాన్స్టిట్యూషన్ డైరెక్ట్ గా మెన్షన్ చేస్తుంది. సో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏంటంటే, దే యాక్ట్ యాజ్ ఎ ప్రొటెక్టర్స్. ఇప్పుడు పైన ఉన్న రైట్స్ అన్నిటికీ కూడా ఆ రైట్ మీకు దక్కలేదు అంటే, మీకు రైట్ టు ప్రొఫెషన్ ఉంది, మీరు ఎక్కడో వర్క్ చేయాలనుకుంటున్నారు కానీ మీకు వర్క్ ఇవ్వట్లేదు, సో రైట్ టు ప్రొఫెషన్ వైలేట్ అయినప్పుడు అగైన్ మీకు కాన్స్టిట్యూషన్ అనేది ఒక రైట్ ఇచ్చినప్పుడు అదే రెమెడీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే కాన్స్టిట్యూషన్ ఒక రైట్ ఇచ్చింది, ఇన్ కేస్ అది వైలేట్ అయినా లేదంటే ఆ రైట్ మీకు రావకపోయినా మీరు ఏం చేయాలన్నది కూడా కాన్స్టిట్యూషన్ లోనే ఉంటుంది. సో కాన్స్టిట్యూషన్ యాక్ట్ యాజ్ ఎన్ ప్రొటెక్టర్. ఏదైనా జరిగితే రెమెడీ ఏంటి అన్నది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంటుంది. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే, కాన్స్టిట్యూషన్ లో ఏదైతే రెమెడీస్ ఉన్నాయో, అంటే నాకు దక్కాల్సిన రైట్స్ దక్కకపోయినా లేదంటే నా రైట్స్ వైలేట్ అయినా దానికి కాన్స్టిట్యూషన్ ఒక రెమెడీ ఇస్తుంది. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో నాకు ఎప్పుడైనా ఏదైనా కాన్స్టిట్యూషన్ లో ఉన్నప్పుడు దానికి యాక్సెస్ నేను తీసుకోవచ్చు. అంటే మీ రైట్ వైలేట్ అయితే ఏమైంది అని ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేస్తున్నాను, దాన్ని నేను యూజ్ చేయొచ్చు. అది కూడా ఒక రైట్. అంటే రైట్స్ కి ఇంకొక రైట్ ఇస్తున్నారు అనమాట. కాన్స్టిట్యూషన్ లో ఉన్న అన్నిటికి కాన్స్టిట్యూషన్ ఒక రెమెడీ ఇస్తుంది. అంటే కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది, అలానే అదే కాన్స్టిట్యూషన్ అది వైలేట్ అయితే ఏం చేయాలో కూడా చెప్తుంది. ఇట్స్ ఆల్సో ప్రొవైడింగ్ మీ ఏ రెమెడీ. సో కాన్స్టిట్యూషన్ నాకు ఫండమెంటల్ రైట్ ఇచ్చింది, అదే కాన్స్టిట్యూషన్ ఆ ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినప్పుడు ఏం చేయాలో కూడా చెప్తుంది. సో దిస్ ఈస్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. విత్ దిస్ వీఆర్ డన్ విత్ 9th NCERT. సో లెట్స్ మూవ్ టు 10th NCERT.
సో ఓకే. సో ఫస్ట్ కాన్సెప్ట్ 10th ఎన్సెట్ నేను ఇక్కడ నుంచి కొంచెం డీటెయిల్డ్‌గా చెప్తాను. మీరు కూడా కొంచెం కాన్సంట్రేటెడ్‌గా వినండి. ఫస్ట్‌ది పవర్ షేరింగ్. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పవర్ షేరింగ్. పవర్ షేరింగ్ అంటే జస్ట్ లైక్ ఎనర్జీ. అంటే ఎనర్జీ ఈస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ అనేది మనం చిన్నప్పటి నుంచి వింటుంది. రైట్? సేమ్ పవర్ కూడా అప్లై అవుద్ది. పవర్ ఈస్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. పవర్ ఫ్లోస్ ఫ్రమ్ వన్ పాయింట్ టు ద అదర్ పాయింట్. అంటే పవర్ అన్నది ఎప్పుడు ఒక పాయింట్ ఒకటి ఫైనైట్ ఉంటుంది. అంటే జస్ట్ ఈ బాక్స్ ఉందనుకోండి. కన్సిడర్ దిస్ ఇస్ పవర్. జస్ట్ లైక్ ఎనర్జీ పవర్ అన్నది కూడా ఇది. ఇది ఐదర్ ఒక చోట నుంచి ఇంకో చోటకి ఫ్లో అవుతది తప్ప ఎనర్జీ లాగే పవర్‌ని మనం క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము. ఉన్నదాన్ని షేర్ చేసుకోవాలి. సో పవర్ మస్ట్ బి షేర్డ్ బికాజ్ జస్ట్ లైక్ ఎనర్జీ ఇట్ ఈస్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. దాన్ని మనం తయారు చేయలేము, అలానే నాశనం చేయలేము. దట్స్ ఎ లిమిటెడ్ థింగ్. పవర్ కూడా చాలా లిమిటెడ్‌గా ఎగ్జిస్టెన్స్‌లో ఉంటుంది. దాన్ని మనం షేర్ చేసుకోవాలి. ఓకే. సో అసలు పవర్ ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయాలి? కాన్సంట్రేట్ అయితే ప్రాబ్లమ్ ఏంటి? ఫస్ట్ థింగ్ వై? ఎందుకు? పవర్ షేరింగ్ అసలు మనం ఎందుకు చేయాలంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ప్రాక్టికల్ రీజన్ చూద్దాం. ప్రాక్టికల్ రీజన్స్ ఏంటి? కమ్యూనిటీ ఓవర్ మోనోపోలీ. సింపుల్‌గా ఏంటంటే కమ్యూనిటీ ఓవర్ మోనోపోలీ. పవర్ అన్నది కమ్యూనిటీ అంటే డిస్ట్రిబ్యూటెడ్‌గా జనాలు ఎక్కువ ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి కమ్యూనిటీ కంటే ఎక్కువ మందికి పంచాలి గానీ మోనోపోలీ అవ్వకూడదు. అంటే పవర్ అంతా కూడా ఒకళ్ళ దగ్గర కాన్సంట్రేట్ అయిపోతే ఇందాక కూడా మనం డిస్కస్ చేసాం. ఒకళ్ళే లాస్ తయారు చేసేసి, ఒకళ్ళే ఆ లాని ఇంప్లిమెంట్ చేసేసి, మళ్ళీ దాన్నే వాళ్ళు జడ్జ్ చేసేసుకోవడం ఇట్స్ ఎ మోనోపోలీ. సో మోనోపోలీ కింద ఉండకూడదు. నార్త్ కొరియా పీపుల్ పరిస్థితి ఏంటి? ఎందుకు నార్త్ కొరియాని అంత డిస్క్రిమినేట్ చేస్తున్నాం అంటే బికాజ్ ఇట్స్ ఎ మోనోపోలీ. అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ మన ఇండియాలో లాగా ఒక ఎమ్మెల్యేస్ అందరికి పవర్, ఎంపీలందరికీ పవర్ ఉంది, గవర్నర్స్‌కి పవర్ ఉంది, ఐఏఎస్‌కి పవర్ ఉంది. సో ఇలా పవర్ అన్నది మనకి డిస్ట్రిబ్యూటెడ్‌గా ఉంది. కానీ నార్త్ కొరియాలో ఏమవుతుంది పవర్ అంతా కూడా మీకు లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర కాన్సంట్రేట్ అయిపోయింది. ఇండియాలో ఏం జరుగుతుంది? ఇట్స్ కమ్యూనిటీ ఓవర్ మోనోపోలీ. సో పవర్ షేరింగ్ ఎందుకు చేయాలంటే బికాజ్ మనం ప్రాక్టికల్ రీజన్స్ చూస్తున్నాం. ప్రాక్టికల్‌గా మాట్లాడితే ఇట్స్ ఎ కమ్యూనిటీ. ఎప్పుడైనా కూడా పవర్ ఎక్కువ మందితో ఉండాలి. సో అప్పుడే డెసిషన్ మేకింగ్ అన్నది కరెక్ట్‌గా జరుగుతుంది. అంటే మిమ్మల్ని వేరే వాళ్ళు కరెక్ట్ చేయగలుగుతారు. మీకు వేరే వాళ్ళు సజెస్ట్ చేయగలుగుతారు. లేదు పవర్ అంతా మీ చోటే ఉందంటే మీరు అవతల వాళ్ళ మాట ఎందుకు వింటారు? మీరు చేయాలనుకుంది మీరు చేస్తారు. మీకేమనిపిస్తే అదే జరుగుతుంది. సో అలా కాకుండా అదే పవర్ ఇద్దరు ముగ్గురు దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది? బెటర్ డెసిషన్స్ అన్నవి తీసుకుంటారు. అందరు కన్సల్టేషన్స్ తీసుకుంటారు. బికాజ్ వాళ్ళ దగ్గర కూడా పవర్ ఉంది కాబట్టి వాళ్ళ మాట కూడా మీరు వినాలి కాబట్టి యూ ఆర్ కంపెల్డ్. సో పవర్ షేరింగ్ అన్నది ఫస్ట్ పర్టిక్యులర్ రీజన్ ఏంటంటే కమ్యూనిటీ ఓవర్ మోనోపోలీ. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ ఇప్పుడు మోనోపోలీనే కన్సిడర్ చేయండి. ఆర్ డిక్టేటర్‌షిప్‌ని కన్సిడర్ చేయండి. డిక్టేటర్‌షిప్‌ని కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతదంటే ఖచ్చితంగా దీనివల్ల ఒక ఆహ్, ఇన్‌స్టెబిలిటీ అన్నది జనరేట్ అవుతది. బికాజ్ మోనోపోలీ ఒకళ్ళే పవర్ తీసుకుంటున్నప్పుడు ఏం కనీసం ఒక సెక్షన్ ఆఫ్ ద సొసైటీని వదిలేయడమో, లేదంటే కొంతమందిని పట్టించుకోకపోవడం అనేది జరుగుతది. బికాజ్ నాట్ ఎ కమ్యూనిటీ కదా! అందరూ కలిసి డెసిషన్ తీసుకోవట్లేదు. ఎవరో ఒకరే డెసిషన్ తీసుకుంటున్నారు. ఆ డెసిషన్ అందరం ఫాలో అవుతున్నాం. అందరిని ఫాలో అయ్యేటప్పుడు ఖచ్చితంగా సర్టెన్ సెక్షన్ ఆఫ్ పీపుల్‌కి అది నచ్చదు. వాళ్ళేం జేస్తారు? సర్టెన్ సెక్షన్ ఆఫ్ పీపుల్‌కి నచ్చనప్పుడు ఆబ్వియస్‌లీ దే విల్ రెబెల్. వాళ్ళు రెబెల్ ఆర్ తిరుగుపడతారు. బికాజ్ వాళ్ళకి పవర్ లేదు. లేదంటే తీసుకుంటున్న డెసిషన్ వాళ్ళకి నచ్చలేదు. తీసుకున్న డెసిషన్‌లో వాళ్ళ కన్సల్టేషన్ లేదు. ఏం లేదు. సో, రివోల్ట్ ఆర్ ఇవి పాసిబుల్ అవుతాయి. సో, మీరొక కంట్రీ స్కేల్‌లో గనక తీసుకున్నారనుకోండి. ఇప్పుడు మొత్తం పవర్ అంతా లెట్స్ అస్యూమ్ నరేంద్ర మోడీ గారి చేతిలోనే పెట్టేసారు. అంటే పీఎంకి తప్ప ఇండియాలో ఇంకెవరికీ పవర్ లేదు. అంటే ఆయన చట్టం చేయాలనుకుంటే చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే ఆపేయాలనుకుంటే ఆపేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఎమ్మెల్యేస్, ఎంపీస్, డీఎం, సీఎం వీళ్ళంతా ఎవరు లేరు. ఒక్క ఆయన చేతిలోనే పవర్ ఉంది. ఖచ్చితంగా సర్టెన్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఆయన చేసే డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ గాని వాటి వల్ల వీటి వల్ల ఖచ్చితంగా సర్టెన్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఎఫెక్ట్ అవుతారు. ఎఫెక్ట్ అయినప్పుడు యాస్ ఐ సెడ్ పవర్ ఈస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. సో మిగతా వాళ్ళకేంటి అందులో నుంచి కొంచెం పవర్ కావాలి.
పవర్ కావాలన్నప్పుడు దే రివాల్ట్, వాళ్ళు తిరుగుపడతారు, లేదు మాకు పవర్ కావాలి, మాకు మాట్లాడే హక్కు ఇవ్వండి, వాళ్ళు అడుగుతారు. సో మనకి తరతరాలుగా జరుగుతుంది కూడా అదే కదా. ఉమెన్ ని డిస్క్రిమినేట్ చేశారు జరిగింది. సడన్ గా ఫెమినిజం అనే ఒక టాపిక్ బయటకు వచ్చింది. ఫెమినిజం అనే టాపిక్ బయటకు వచ్చి ఇట్ స్టార్టెడ్ ఎఫెక్టింగ్, అంటే డిస్క్రిమినేట్ అవుతుంది బికాస్ మెన్ అనేవాడు మోనోపోలీ అయిపోయాడు. అంటే సొసైటీలో మెన్ ఒక్కడికే ఇంపార్టెన్స్ ఉంది, ఉమెన్ కి ఇంపార్టెన్స్ లేదు. సో ఇక్కడ మోనోపోలీ అయినప్పుడు ఎవరైతే నష్టపోతున్నారో ఖచ్చితంగా ఉమెన్ అన్న వాళ్ళు ఆఫ్టర్ కొన్ని ఇయర్ వాళ్ళు రివాల్ట్ అయ్యారు. రివాల్ట్ అయ్యి మేము కూడా మీతో పాటు ఈక్వల్ అని చెప్పి ఫెమినిజం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈక్వాలిటీ అనే ఒక కాన్సెప్ట్ ని ముందుకు తీసుకొచ్చారు. దేర్ రివాల్టెడ్, దేర్ రెబల్. సో సేమ్ పవర్ అన్నది ఎప్పుడైనా ఒక చోట కాన్సన్ట్రేట్ అయిపోతే ఖచ్చితంగా ఇంకొక ఎండ్ లో అన్సాటిస్ఫైడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు రివాల్ట్ అవుతారు. మరి కమ్యూనిటీలో కూడా నచ్చని డెసిషన్స్ తీసుకుంటారు కదా అంటే తీసుకుంటారు, బట్ రివోల్ట్ అయ్యే పరిస్థితులు తక్కువ ఉంటాయి. బికాస్ అట్లీస్ట్ ఇప్పుడు 100 మందిలో అట్లీస్ట్ 80 పీపుల్ డెసిషన్ మేకింగ్ లో పార్టిసిపేట్ చేశారు అనుకోండి, ఒక 5 పీపుల్ డిస్సాటిస్ఫైడ్ గా ఉన్నారు అనుకోండి, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఈ 100 మందిలో ఒక్కలే పవర్ అంతా ఉంది, ఒకలే డెసిషన్ మేకింగ్ చేస్తున్నారు. 99 పీపుల్, సో ఎగ్జాంపుల్ 90 పీపుల్కి అసలు డెసిషన్ మేకింగ్ లో పవర్ లేదనుకోండి, ఇప్పుడు ఇందులో ఎంతమంది డిస్సాటిస్ఫైడ్ గా ఉండే అవకాశం ఉంది? ఆల్రెడీ 100 మెంబర్స్ లో 20 మెంబర్స్ 80 మెంబర్స్ కి డెసిషన్ మేకింగ్ పవర్ ఇచ్చాము, అంటే డెసిషన్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం. 20 మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేయట్లేదు. సో 20 మెంబర్స్ లో 5 మెంబర్స్ రివాల్ట్ అయితే ఇక్కడ 90 మెంబర్స్ మనం డెసిషన్ మేకింగ్ లో ఇన్వాల్వ్ చేయట్లేదు. జస్ట్ 20లోనే 1/4 పార్ట్ ఇన్వాల్వ్ అయ్యారు. అంటే సో 90లో మీరు 1/4 చేశారంటే ఆల్మోస్ట్ 22 పీపుల్ ఎంతో డిస్సాటిస్ఫైడ్ గా ఉన్నారు. సో ఇక్కడ మనం ఎక్కువ మందిని డెసిషన్ మేకింగ్ పవర్ లో ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు రివాల్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఎక్కువ మందిని డెసిషన్ మేకింగ్ పవర్ లో ఇన్వాల్వ్ చేయడం, రివాల్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రివాల్ట్ అవుతారు, రివాల్ట్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అన్ ఇన్స్టెబిలిటీ. అంతా అందరూ పీస్ఫుల్ గా ఉంటేనే దాన్ని స్టెబిలిటీ అంటాం. స్టెబిలిటీ అంటే ఏంటి? గొడవ రావడమో, లేదంటే జరగాల్సింది కరెక్ట్ గా జరగకపోవడం. ఇక్కడ ఆల్రెడీ రెవల్యూషన్ జరుగుతుంది. సో పవర్ షేరింగ్ కి జరగకపోతే రెవల్యూషన్స్ ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో నెక్స్ట్ గోస్ టు థర్డ్ పాయింట్, రెడ్యూసెస్ కాన్ఫ్లిక్ట్ ప్లస్ ఎన్ష్యూర్ స్టెబిలిటీ. సో ఇట్స్ ఎ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ పాయింట్. రెడ్యూసెస్ కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే గొడవలు ఇవన్నీ ఉన్నాయో ఇదంతా రెడ్యూస్ చేస్తుంది అండ్ ఎన్ష్యూర్ స్టెబిలిటీ. సో ఈ పాయింట్ లోనే మీకు ఇదంతా విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ సెకండ్ది మారల్ రీజన్స్ చూద్దాం. సో ఫస్ట్ మనం చూసింది ప్రాక్టికల్ రీజన్స్, అంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇవి మారల్ రీజన్స్. మారల్ అంటే ఏంటి? ఏది రైట్ ఏది కరెక్ట్ అన్నది మారల్ రీజన్స్. సో ప్రాక్టికల్ అంటే ఏంటి? తప్పు రైట్ తో పక్కన పెట్టి ఏది నిజంగా వర్క్ అవుతుందో అది ప్రాక్టికల్. మారల్ అంటే కంప్లీట్ గా ఏది కరెక్ట్ కాదు, అంటే మారల్ డెసిషన్ అంటే ఏంటి? ఏది నిజంగా మంచిది కాదు అనేది తీసుకునే డెసిషన్ ని మారల్ డెసిషన్ అంటాం. ప్రాక్టికల్ అంటే మంచి చెడులను పక్కన పెట్టి మనకి నిజంగా ఏది అవసరం అది మనకి ప్రాక్టికల్ అవుతుంది. సో ఇప్పుడు మారల్ సైడ్ చూస్తే పవర్ షేరింగ్ ఈజ్ ఈక్వల్ టు స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. పవర్ షేరింగ్ అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? బేసిక్ గా పవర్ షేరింగ్ అంటే ఏం చేస్తారు? ఎక్కువ మంది పీపుల్ ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు డెమోక్రసీ కూడా అదే కదా చేస్తుంది, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, టు ద పీపుల్. సో సారీ, ఫర్ ద పీపుల్. సో ఇక్కడ ఎక్కువ మంది జనాలు, అంటే మొత్తం డెమోక్రసీ చూస్తేనే జనాలు, అంటే ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళే డెమోక్రసీ. అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలి, పవర్ వాళ్ళ నుంచి డ్రా చేయాలి, వాళ్ళకి అకౌంటబిలిటీగా ఉండాలి, వాళ్ళ కోసం వర్క్ చేయడమే డెమోక్రసీ అవుతుంది, రైట్? సో పవర్ షేరింగ్, ఎక్కువ మందిని మనం డెసిషన్ మేకింగ్ లో ఇన్వాల్వ్ చేస్తున్నాము, లేదంటే ఎక్కువ మందిని ప్రొటెక్ట్ చేయడానికి మనం వర్క్ చేస్తున్నాము అనుకోండి, దట్స్ ద డెమోక్రసీ, రైట్? సో పవర్ షేరింగ్ లో ఏం జరుగుతుంది? మీరు ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎక్కువ మంది డెసిషన్స్ ని కన్సిడర్ చేస్తున్నారు, ఎక్కువ మంది ఒపీనియన్స్ ని మీరు రెస్పెక్ట్ చేస్తున్నారు, ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నారంటే, పవర్ షేరింగ్ వల్ల ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ టర్మ్స్. సో నెక్స్ట్ పీపుల్ మస్ట్ బి ఇన్వాల్వ్డ్.
పీపుల్ మస్ట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ డెమోక్రసీ moral రీజన్ మాట్లాడుతున్నాం. పీపుల్ మస్ట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఏంటంటే, నిన్న ఒక ఎగ్జాంపుల్లో మనం మాట్లాడుకున్నప్పుడు, ఇప్పుడు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు నేను ఒంటరిగా కూర్చొని నాకు నేను ఆలోచించుకొని తీసుకుంటే అది వేరేలా ఉంటది. బికాజ్ నేను కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. కొన్ని పాయింట్స్ నేను వదిలేసి ఉండొచ్చు. బట్ ఇదే దాన్ని నేను వేరే ఆయనతో కూర్చొనో లేదంటే గ్రూప్ ఆఫ్ 3 or 4 పీపుల్‌తో కూర్చొని డిస్కస్ చేశాననుకోండి. నాకు బెటర్ ఔట్‌కమ్ వస్తది. బికాజ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్ నాకిస్తారు. ఇప్పుడు ఇదే టాపిక్‌ని నేను ఒక 50 మందితో కూర్చొని డిస్కస్ చేశాననుకోండి. నాకు ఇంకా ఇన్‌సైట్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, పవర్ షేరింగ్ ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు అవతల వాళ్ళ మాట మీరసలు ఎందుకు వినాలి? లేదంటే అవతల వాళ్ళ డెసిషన్ మీరు ఎందుకు రెస్పెక్ట్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్‌ని షేర్ చేసుకుంటే, అంటే మీకెంతైతే పవర్ ఉందో అంటే ఒక పర్టిక్యులర్ టాపిక్ మీద ఓ డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు మీరు ఒక్కరే తీసుకునే బదులు ఇప్పుడు 100% పవర్ మీ దగ్గరే ఉంది. ఈ టాపిక్ గురించి డెసిషన్ తీసుకోవాలి. సో, మీరు తీసేసుకుంటారు. బట్ ఇదే పవర్‌ని నేను 30, 30 అండ్ 30 చేశామనుకోండి. సో, ముగ్గురు కలిపి ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి. సో, ఈక్వల్ పవర్ ముగ్గురికి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అవతల పాయింట్‌ని యాక్సెప్ట్ చేయాల్సుంటుంది. రెస్పెక్ట్ చేయాల్సుంటుంది. డిబేట్ చేయాల్సుంటుంది. బెటర్ డెసిషన్ అనేది బయటకొస్తుంది. సో, మోరల్ ఏంటంటే పవర్ షేరింగ్ వల్ల బెటర్ డెసిషన్ మేకింగ్ కూడా జరుగుతుంది. సో, పీపుల్ మస్ట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ డెసిషన్ మేకింగ్. సో, ఎందుకు అంటే ఇట్ ప్రొవైడ్స్ యూ ఏ బెటర్ అవుట్‌పుట్. సో, వి హావ్ సీన్ పవర్ షేరింగ్ అంటే ఏంటో చూసాము. ప్రాక్టికల్ రీజన్స్ అండ్ మోరల్ రీజన్స్ కూడా చూసాము. సో, ఒక కంట్రీ వైపుగా గాని, పాలిటిక్స్ సంబంధించి గాని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, మనం పవర్ షేరింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలిటీ రైట్? అంటే పాలిటీ సబ్జెక్ట్‌లో మనం పవర్ షేరింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. ఈ పవర్ అన్నది ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండాలంటే, అమాంగ్ డిఫరెంట్ ఆర్గాన్స్ అంటే జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ ఇదంతా. నెక్స్ట్ సోషల్ గ్రూప్స్. నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్. ఎక్సెట్రా. సో, డిఫరెంట్ ఆర్గాన్స్‌తో షేర్ చేసుకోవాలి. డిఫరెంట్ సోషల్ గ్రూప్స్‌తో కూడా షేర్ చేసుకోవాలి. డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ అంటే ఎవరు? వుమెన్ ఒక సోషల్ గ్రూప్. లేదంటే టోటల్ ఓబీసీ అంతా ఒక సోషల్ గ్రూప్. ఏదైనా గ్రూప్ జస్ట్ లైక్ ఏ కమ్యూనిటీ లోపల సోషల్ గ్రూప్ ఉంటది. సోషల్ గ్రూప్ అంటే ఒక పర్టిక్యులర్ ఐడెంటిటీతో ఉండేవాళ్ళు అంతా. అంటే ఇప్పుడు మొత్తం ఎస్సీ అండ్ ఎస్టీస్ దే ఆర్ ఏ సోషల్ గ్రూప్. మొత్తం ఓబీసీస్ దే ఆర్ ఏ సోషల్ గ్రూప్. మొత్తం ఓసీస్ దే ఆర్ ఏ సోషల్ గ్రూప్. వుమెన్ ఇన్ ద సొసైటీ సోషల్ గ్రూప్. ఆల్ ద మెన్ ఇన్ ద సొసైటీ సోషల్ గ్రూప్. సో, ఇలా సోషల్ గ్రూప్స్‌తో కూడా మనం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఎలా ఉండాలంటే జస్ట్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ వీళ్ళ ముగ్గురితోనే కాదు. సోషల్ గ్రూప్స్‌తో కూడా మనం పవర్ షేర్ చేసుకోవాలి. అండ్ పొలిటికల్ పార్టీస్ కూడా పవర్ షేర్ చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా పవర్ ఉండాలి. ఆర్గాన్స్‌కి పవర్ ఉండాలి. సోషల్ గ్రూప్స్‌కి పవర్ ఉండాలి. పొలిటికల్ పార్టీస్‌కి పవర్ ఉండాలి. అలానే సర్టెన్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి సర్టెన్ పవర్ ఉండాలి. సో, పవర్ అన్నది ఏంటంటే ప్రతి లెవెల్‌లో కూడా షేర్ చేసుకుంటూ రావాలి. పాలిటీ వైస్‌గా పవర్ షేరింగ్ ఎలా ఉండాలంటే ద పవర్ ఏదైతే పొలిటికల్ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ అన్నది డిఫరెంట్ ఆహ్, ఎంటిటీస్‌కి గాని డిఫరెంట్ సెట్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్స్‌కి గాని అది షేర్ చేసి ఉండాలి. అంటే ఆర్గాన్స్, సోషల్ గ్రూప్స్, పొలిటికల్ పార్టీస్ ఇలా. సో, రైట్. సో, బేసిక్‌గా పవర్ షేరింగ్ ఇన్ పాలిటీ వైస్‌గా చూస్తే పవర్ షేరింగ్ 2 టైప్స్ ఉంటది. ఒకటి హారిజాంటల్. రెండోది వర్టికల్. సి హారిజాంటల్ అంటే స్లీపింగ్ లైన్, వర్టికల్ స్టాండింగ్ లైన్ రైట్? హారిజాంటల్ పవర్ షేరింగ్ ఏంటంటే జస్ట్ లైక్ అవర్ ఆర్గాన్స్. 3 కీ ఆర్గాన్స్ ఉన్నాయి కదా! ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచర్ రైట్? సో, 3 ఈక్వలే ఇక్కడ. సో, పవర్ అన్నది ఎలా షేర్ చేశారంటే హారిజాంటల్‌గా షేర్ చేశారు. అంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఆ ముగ్గురు ఒకటే లెవెల్‌లో ఉన్నారు. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంది. పవర్ అన్నది ముగ్గురికి సమానంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. హారిజాంటల్‌గా డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇప్పుడు వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం.
యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, రైట్. సో యూనియన్ గవర్నమెంట్ మోర్ పవర్ఫుల్, తర్వాత స్టేట్ గవర్నమెంట్, తర్వాత లోకల్ గవర్నమెంట్. ఇక్కడ పవర్ వెర్టికల్గా డిస్ట్రిబ్యూట్ చేసాం. వెర్టికల్గా అంటే యూనియన్ గవర్నమెంట్ అందరికన్నా ఎక్కువ పవర్ని హోల్డ్ చేస్తుంది, రైట్. దానికన్నా తక్కువ పవర్ ఎవరు హోల్డ్ చేస్తున్నారు? స్టేట్ గవర్నమెంట్ హోల్డ్ చేస్తుంది. కానీ దానికన్నా తక్కువ పవర్ లోకల్ గవర్నమెంట్ హోల్డ్ చేస్తుంది. కానీ ఎక్కడ పవర్కి వచ్చేసరికి పవర్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. లైక్ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్ హారిజాంటల్ గా అందరూ సమానమే. కానీ ఇక్కడ వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికి అందరూ సమానం కాదు. ఒకరి పైన ఒకరు ఉన్నారు. అంటే లోకల్ గవర్నమెంట్ పైన స్టేట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పైన యూనియన్ గవర్నమెంట్, రైట్. సో ఈ రెండు ఇంకొక 2 కైండ్స్ ఉంటాయి. ఇదేంటంటే అమాంగ్ సోషల్ గ్రూప్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సోషల్ గ్రూప్స్ అంటే విల్ కన్సిడర్ ఉమెన్. సో ఉమెన్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సోషల్ గ్రూప్. సో ఉమెన్తో పవర్ షేర్ చేసుకోవడం అంటే ఎలా షేర్ చేసుకుంటాం మనం? సింపుల్. ఫస్ట్ థింగ్ రిజర్వేషన్. అంటే మీకు లోకల్ గవర్నమెంట్లో మీకు ఇంకా అంత డెప్త్కి మనం వెళ్ళలేదు కాబట్టి డిస్కస్ చేయలేదు కానీ, బట్ లోకల్ గవర్నమెంట్ అంటే పంచాయతీరాజ్ అన్నిటిలో కూడా 1/3 ఉమెన్కి రిజర్వ్డ్. అంటే సర్పంచెస్ కానీ లేదంటే మనకి మున్సిపాలిటీస్లో కానీ ఉంటారు కదా, ఈ బాడీస్ అన్నిటిలో కూడా ఉమెన్కి 1/3 రిజర్వేషన్ ప్రొవైడ్ చేసాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే పవర్ని ఉమెన్తో షేర్ చేసుకుంటున్నాం. అండ్ కొన్ని ఆఫీసెస్లో ఉమెన్కి మ్యాండేటరీగా 20% రిజర్వేషన్ ఉంటుంది. అంటే 100 మందిని మీరు హైర్ చేస్తే అందులో 20 మెంబర్స్ ఖచ్చితంగా మీరు ఉమెన్నే హైర్ చేయాలని ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ షేరింగ్ పవర్ విత్ ద ఉమెన్. అండ్ సేమ్ మీకు రిజర్వేషన్ కాన్సెప్టే పవర్ షేరింగ్. అంటే ఎవరికైనా రిజర్వేషన్ ఉంది అంటే ఎందుకు రిజర్వేషన్ ఉంది, అసలు రిజర్వేషన్ అనేది ఎలా వచ్చింది అంటే వీఆర్ షేరింగ్ అవర్ పవర్. అంటే తరతరాలుగా లేదంటే ఓవర్ ద డికేడ్స్ ఆర్ సెంచరీస్గా మనం పవర్ఫుల్గా ఉండే, అంటే ఎవరైతే మెజారిటీలో ఉన్నారో వాళ్ళు పవర్ఫుల్గా ఉండే, మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవర్లెస్గా ఉండే. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వీళ్ళకి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా, సర్టెన్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా వీళ్ళని కొంచెం అప్లిఫ్ట్ చేస్తున్నాం. వీళ్ళు మనతో ఈక్వాలిటీకి రావడానికి ట్రై చేస్తున్నాం. అంటే ఆ గ్రూప్ అంతా ఉమెన్ కానీ వీళ్ళంతా మనతో ఈక్వల్గా రావడానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకి మనం పవర్ అనేది షేర్ చేస్తున్నాం. వాళ్ళకి ఒక యాక్సెసిబిలిటీ ఇచ్చి, వాళ్ళు ఎదగడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చి, మన దగ్గర ఉన్న పవర్ని మనం షేర్ చేస్తున్నాం. సో పవర్ రిజర్వేషన్ కాన్సెప్ట్ ఏది తీసుకున్నా కూడా బేసిక్ అండర్లైన్ కాన్సెప్ట్ ఏముంటుంది అంటే పవర్ షేరింగ్. ఓకే, నెక్స్ట్ అమాంగ్ పొలిటికల్ పార్టీస్. అమాంగ్ పొలిటికల్ పార్టీస్ అంటే మన ఇండియాలో మనకి మల్టిపుల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. మల్టిపుల్ అంటే లెక్క పెట్టలేనన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. సో ఇప్పుడు పవర్ షేరింగ్ అమాంగ్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ కోalition గవర్నమెంట్ తీసుకోవచ్చు. కోalition గవర్నమెంట్ అంటే మనం తరచుగా వింటుంటాం కదా న్యూస్లో, పొత్తు పెట్టుకున్నారు అంటారు. పొత్తు పెట్టుకున్నారు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కోalition గవర్నమెంట్ ఉంది. కోalition గవర్నమెంట్ అంటే టీడీపీ ఇన్ కోalition విత్ జనసేన, జేఎస్పీ. ఓకే, సో ఇది కోalition గవర్నమెంట్. సో పొలిటికల్ పార్టీస్లో మనం పవర్ షేర్ చేసుకోవడం అంటే ప్రతి ఒక్కరికి యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ పెద్దది ఉంది కదా అని చెప్పి చిన్న పార్టీస్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడమో లేదంటే వాళ్ళకి ఏదో తక్కువ బెనిఫిట్స్ ఉండడమో ఉండదు. సో ఆల్ ఆర్ ఈక్వల్. అండ్ ఇక్కడ పవర్ షేరింగ్ అనే కాన్సెప్ట్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ కోalition గవర్నమెంట్ కానీ, రెండోది అపోజిషన్ కానీ. అపోజిషన్ అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నది బీజేపీ, రైట్. సెంట్రల్ గవర్నమెంట్లో పవర్లో ఉన్నది బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ కామెంట్ చేసినా లేదంటే కాంగ్రెస్ ఏమైనా మాట్లాడినా కూడా జనాలు దాన్ని అపోజిషన్ కాబట్టి సీరియస్గానే కన్సిడర్ చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు పవర్లో ఉన్నది బీజేపీ గవర్నమెంట్. మరి ఇప్పుడు కాంగ్రెస్కి ఎందుకు అంత వాల్యూ, లేదంటే కాంగ్రెస్కి ఎందుకు జనాలు కాంగ్రెస్ చేసే కామెంట్స్ అనేది అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నారు అంటే బికాస్ దే వేర్ గివెన్ అపోజిషన్ స్టేటస్ ఇన్ పార్లమెంట్లో
కాంగ్రెస్ గవర్నమెంట్‌కి అపోజిషన్ స్టేటస్ అన్నది ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది? పవర్ అన్నది పొలిటికల్ పార్టీస్ మధ్యన షేర్ అవుతుంది. పవర్‌లో ఉన్నది బీజేపీనే. కాంగ్రెస్‌కి ఎలాంటి పవర్ లేదు. ఎలాంటి పవర్ లేనప్పుడు కాంగ్రెస్ అన్నదాన్ని ఎందుకు వాళ్ళు సీరియస్‌గా కన్సిడర్ చేయాలంటే జస్ట్ బికాజ్ ద పవర్ ఈస్ షేర్డ్. వాళ్ళకి కూడా సర్టెన్ పవర్ షేర్ చేశారు. ఎలా షేర్ చేశారు? పార్లమెంట్‌లో వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ ఉంది. ఉంది కాబట్టి సర్టెన్ పవర్ వాళ్ళకి కూడా షేర్ చేశారు. వాళ్ళు రూలింగ్‌లో లేరు. వాళ్ళు గవర్నమెంట్ కాదు. బట్ స్టిల్ వాళ్ళ దగ్గర ఒక పవర్ ఉంది. ఏంటది? అపోజిషన్ అనే ఒక స్టేటస్. సో, పవర్ షేరింగ్ అమాంగ్ పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు ఎవరెవరినైనా కామెంట్ చేయాలన్నా, లేదంటే ఎవరైనా చేసే పాలిసీస్‌ని క్రిటిసైజ్ చేయాలన్నా కూడా వాళ్ళకి సర్టెన్ క్రెడిబిలిటీ ఉండాలి. ఒక పవర్ ఉండాలి. సో, ఈ పవర్ అనేది పొలిటికల్ పార్టీస్ మధ్యలో షేర్ చేసుకునేది షేరింగ్ అన్నది జరుగుతుంది. సో, వై పవర్ షేరింగ్ ఈస్ నెసెసిటీ అన్నది చూసాము. టైప్స్ ఆఫ్ పవర్ షేరింగ్‌ని కూడా బ్రాడ్‌గా మనం కవర్ చేసాము. అండ్ పవర్ షేరింగ్ జరగకపోతే ఏంటి అంటే, ఈ బుక్‌లో ఒక పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ మంచి కేస్ స్టడీ ఉంది. ఆ కేస్ స్టడీ ఏంటంటే, వీళ్ళు 2 కంట్రీస్‌ని కన్సిడర్ చేశారు. ఒకటి బెల్జియం. ఇంకోటి శ్రీలంక. బెల్జియం ఏంటంటే, బెల్జియంలో చాలా కంట్రీస్ అండ్ చాలా లాంగ్వేజ్ స్పీకింగ్ వాళ్ళు ఉంటారు. అంటే ఎగ్జాంపుల్ డచ్, డచ్, ఫ్రెంచ్, జర్మన్ స్పీకర్స్ ఉంటారు. అలానే శ్రీలంకలో చూస్తే, శ్రీలంకలో సిన్హల అని ఒక కమ్యూనిటీ ఉంటది. వీళ్ళు ప్రాపర్ శ్రీలంకన్స్ అన్నమాట. అంటే శ్రీలంకలో పుట్టి, శ్రీలంకలో పెరిగి వాళ్ళు ప్రాపర్ శ్రీలంకన్స్ అన్నమాట. అండ్ ఇంకొక గ్రూప్ కూడా ఉంటుంది. వాళ్ళేంటంటే తమిళ్ గ్రూప్ అన్నమాట. అంటే శ్రీలంకకి మీరిప్పుడు మ్యాప్‌లో కూడా చూస్తే తమిళనాడు నుంచి శ్రీలంక పెద్ద డిస్టెన్స్ కనిపించదు. చాలా తక్కువ డిస్టెన్స్ అన్నమాట. సో, ఫిషర్‌మెన్ ఇక్కడి నుంచి అక్కడికెళ్లి సెటిల్ అయిన వాళ్ళున్నారు. సో, అక్కడ కూడా తమిళ్ మాట్లాడే వాళ్ళున్నారు. సో, ఆబ్వియస్‌లీ వీళ్ళు ప్రాపర్ శ్రీలంకన్స్. వీళ్ళు తమిళియన్స్. ఓకే. తమిళ్ శ్రీలంకన్స్ అంటారు. ఇప్పుడు బెల్జియంలో కూడా డచ్, ఫ్రెంచ్ అండ్ జర్మనీ వేరే లాంగ్వేజ్ స్పీకింగ్ వాళ్ళున్నారు. వాళ్ళ నేటివ్స్ కాని వాళ్ళున్నారు. అందరూ ఉన్నారు. శ్రీలంక కూడా సేమ్. వాళ్ళ ఓన్ పీపుల్ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ అదర్ పీపుల్ కూడా ఉన్నారు. రైట్? సో, 2 కంట్రీస్‌లోని ఒక కాన్సెప్ట్ ఏం జరిగిందంటే, బెల్జియం వీళ్ళ ముగ్గురికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చింది. అంటే కంట్రీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్టెన్ పవర్ ఇచ్చింది. అంటే బోత్ సెంట్రల్ గవర్నమెంట్‌లో గాని, ప్లస్ స్టేట్ గవర్నమెంట్‌లో గాని అన్నిటిల్లో కూడా ఎట్ ఎవ్రి లెవెల్ ఈ ముగ్గురికి కూడా పవర్ ఇచ్చింది. కానీ శ్రీలంకలో ఏం జరిగిందంటే, వీళ్ళు మెజారిటీ గదా! వీళ్ళకి అసలు రిప్రజెంటేషన్ అన్నదే ఇవ్వలేదు. ఎక్కడ నో పవర్ షేరింగ్. తమిళియన్స్‌తో పవర్ షేర్ చేసుకోవాలనుకోలేదు. పవర్ షేర్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్‌లీ వీళ్ళు రివోల్ట్ అవుతారు. రివోల్ట్ అయినప్పుడు ఒక సివిల్ వార్ అన్నది వచ్చింది. సో, సివిల్ వార్ వచ్చిందంటే ఇట్స్ ఇన్‌స్టెబిలిటీ. కంట్రీలో ఒక సివిల్ వార్ వచ్చింది. సివిల్ వార్ అంటే ఏంటి? ఇంటర్నల్‌గా కంట్రీలో వాళ్ళకి వాళ్ళే జనాలు. కంట్రీలో ఉన్న జనాలే ఒకళ్ళ మీద ఒకళ్ళు తిరుగుబాటు చేయడము, గొడవలు చేయడము. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరుగుతుంది. మొన్న నేపాల్‌లో జరిగింది. సో, నేపాల్‌ని కన్సిడర్ చేయలేము. ఎగైనెస్ట్ గవర్నమెంట్ జరిగింది కాబట్టి. బట్ బంగ్లాదేశ్‌లో జరుగుతుంది సివిల్ వార్. అంటే జనాలకి ఒక గ్రూప్‌కి ఎగైనెస్ట్‌గా ఇంకో గ్రూప్ ఫైట్ చేయడం ఇదంతా. కానీ ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే ద గవర్నమెంట్ ఈస్ స్టేబుల్. సో, ఇక్కడ వీళ్ళు పవర్ షేర్ చేసుకున్నారు. వీళ్ళు జర్మన్స్ కదా! లేదంటే ఫ్రెంచ్ కదా! అని చెప్పి వదిలేయకుండా వాళ్ళ దగ్గర ఏదైతే పవర్ ఉందో, ఎవరైతే కంట్రీలో ఉంటున్నారో వాళ్ళందరిని కన్సిడర్ చేసి ప్రతి ఒక్కళ్ళకి పవర్ షేర్ అన్నది చేశారు. చేసినప్పుడు స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ పవర్ షేర్ చేయడానికి ఇష్టపడల. వీళ్ళే పవర్ అంతా కాన్సంట్రేట్ చేసి ఉంచుకుందాం. వీళ్ళకి పవర్ అన్నది షేర్ చేయొద్దు అనుకున్నారు. సో, చేయొద్దు అనుకున్నప్పుడు వాళ్ళు కంప్లీట్‌గా ఏదో ఒక పాయింట్‌లో రివోల్ట్ అవుతారు. రివోల్ట్ అయ్యారు. సివిల్ వార్ వచ్చింది. ఇన్‌స్టెబిలిటీ వచ్చింది. సో, అండ్ మనం ఇంకొక అండర్‌లైన్ కాన్సెప్ట్ దీంట్లో అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇగ్నోరింగ్ పవర్ షేరింగ్. పవర్ షేరింగ్‌ని ఎప్పుడైనా ఇగ్నోర్ చేస్తే ఇట్ డిస్ట్రాయ్స్ డెమోక్రసీ. ఎందుకు డెమోక్రసీ డిస్ట్రాయ్ అయిపోతది అంటే, పవర్ షేరింగ్ అంటే ఏంటి? ఎక్కువ మంది పీపుల్‌ని మీరు ఎంకరేజ్ చేయడం. ఎక్కువ మంది పీపుల్‌ని మీరు కన్సిడర్ చేయడం. ఒపీనియన్స్‌ని మీరు కన్సిడర్ చేయడం. సో, ఎక్కువ మంది పీపుల్‌ని మీరు కన్సిడర్ చేయకపోతే ఆబ్వియస్‌లీ అది డెమోక్రసీ అవ్వదు. సో, డెమోక్రసీ అంటే పవర్ షేరింగ్ అన్నది మ్యాండేటరీ. జనాలే అంతా ఇప్పుడు యూకేలో క్రౌన్ ఉన్నారనుకోండి. జనాలు క్రౌన్‌కి పవర్ ఇవ్వలేదు. క్రౌన్‌కి హెరిడిటరీగా తరతరాలుగా అయిపోతే వాళ్ళ పిల్లలు, వాళ్ళయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చి కూర్చుంటున్నారు. కానీ డెమోక్రసీలో అలా జరగదు. డెమోక్రసీలో ఏంటి? వి వోట్. పీపుల్ వోట్ చేసి పవర్ ఇస్తున్నాం వాళ్ళకి.
సో ఇలాంటి టైంలో ఎక్కువ మందిని ఇంక్లూడ్ చేయాలి. అంటే మీకు జనాలు అందరూ కలిపి పవర్ ఇస్తున్నారు కాబట్టి వీలైనంత మంది ఒపీనియన్స్ కన్సిడర్ చేయాలి. వీలైనంత మంది ఫీడ్‌బ్యాక్‌ని తీసుకోగలగాలి. వారి క్రిటిసైజంని తీసుకోగలగాలి. ఎక్కువ మందిని డెసిషన్ మేకింగ్‌లో ఇన్వాల్వ్ చేయగలగాలి. సో ఎప్పుడైతే పవర్ షేరింగ్ జరగదో అది డెమోక్రసీని కంప్లీట్‌గా డిస్ట్రాయ్ అన్నది చేస్తది. ఓకే. సో ఇది పవర్ షేరింగ్ గురించి ఒక ఓవర్‌వ్యూ. నెక్స్ట్ ఫెడరలిజం. రైట్. సో అసలు ఫెడరలిజం అంటే ఏంటి? బేసిక్ ఇంట్రోడక్టరీ ఫెడరలిజం అంటే ఏంటి అంటే 2 or more levels of government in same country. అంటే ఒక కంట్రీలో 2 or more levels ఆఫ్ గవర్నమెంట్ ఉంటే దాన్ని మనం ఫెడరలిజం అంటాం. ఇప్పుడు ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్. లెవెల్ 1, 2, 3. ఇండియాలో 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు అలానే యూఎస్ఏ తీసుకోండి. యూఎస్ఏలో ఫెడరల్ గవర్నమెంట్ ఒకటి ఉంటుంది. ఫెడరల్ గవర్నమెంట్ అంటే 50 స్టేట్స్‌కి కలిపి ఒక గవర్నమెంట్. అంటే ఇప్పుడు మనం చూసే ట్రంప్ గారు వీళ్ళంతా కూడా గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్. అలానే 50 స్టేట్స్ ఉంటాయి. ఈ 50 స్టేట్స్‌కి కూడా 50 స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ 2 లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ 3 లెవెల్స్ ఉన్నాయి. సో బోత్ కమ్స్ అండర్ ఫెడరలిజం. సో ఫెడరలిజం ఏంటంటే సింపుల్ కాన్సెప్ట్ 2 or more లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ అన్నది ఒక కంట్రీలో 2 or more లెవెల్స్‌లో ఉంటే దాన్ని మనం ఫెడరలిజం అంటాం. సో ఇప్పుడు ఇండియాలో 3 లెవెల్స్ ఉన్నాయి కదా! ఇండియా ప్యూర్‌లీ ఫెడరలిజమా? ఇక్కడ 2 or more లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ద సేమ్ కంట్రీ అన్నారు కదా! సో మీకు 2 డిఫరెంట్ కేసెస్ చెప్తా. ఇప్పుడు ఇండియాలో ఏం జరుగుతుందంటే లోకల్ గవర్నమెంట్ కన్నా స్టేట్ గవర్నమెంట్ పవర్‌ఫుల్. రైట్. స్టేట్ గవర్నమెంట్ కన్నా సెంట్రల్ గవర్నమెంట్ పవర్‌ఫుల్. రైట్. యాక్సెప్టెడ్. మీరు అదే యూఎస్ఏ కేసులో చూసారనుకోండి. యూఎస్ఏలో ఫెడరల్ గవర్నమెంట్‌కి ఎంత పవర్ ఉంటుందో స్టేట్ గవర్నమెంట్‌కి కూడా అంతే పవర్ ఉంటుంది. బట్ మన స్టేట్ గవర్నమెంట్ గురించి తరచూ న్యూస్‌లో వినమంతే. అంటే ఈ లో ఎలా జరిగింది, లేదా కాలిఫోర్నియాలో ఎలా జరిగింది. సో ఇలాంటివి మనం వినం కాబట్టి మనం పట్టించుకోం గానీ యూఎస్ఏలో స్టేట్ గవర్నమెంట్‌కి కూడా చాలా పవర్స్ ఉంటాయి. అందుకే మీరు చూస్తే 50 స్టేట్స్ ఉంటే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అబ్రాడ్‌లో చదువుకునేవాళ్ళు, మాస్టర్స్ చేసేవాళ్ళు ఉంటే కనుక్కోండి. ఒక స్టేట్‌లో ఉన్న రూల్స్ ఇంకో స్టేట్‌కి అప్లై అవ్వవు. ఆ స్టేట్‌కి ఆ స్టేట్ రూల్సే వర్తిస్తాయి. అంటే కొన్ని స్టేట్స్‌లో కొన్ని అలౌ చేస్తారు, కొన్ని అలౌ చేయరు. సేమ్ గోస్ విత్ ద సెకండ్ స్టేట్. సెకండ్ స్టేట్‌లో కొన్ని అలౌ చేస్తారు, కొన్ని అలౌ చేయకపోవచ్చు. సో ఇలా చాలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. బట్ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్‌కి ఎంత పవర్ ఉందో స్టేట్ గవర్నమెంట్‌కి కూడా అంతే పవర్ ఉందన్నమాట యూఎస్ఏలో. ఇది బేసిక్ పాయింట్. సో ఎప్పుడైనా పవర్ అన్నది ఈక్వల్‌గా షేర్ అయితే దాన్ని మనం ఫెడరలిజం అంటాం. అంటే ఫెడరలిజం అంటే ఇప్పుడు ఇక్కడ యూఎస్ఏలో చూడండి. స్టేట్ గవర్నమెంట్ ఎంత పవర్‌ఫుల్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంతే పవర్‌ఫుల్. రైట్. సో దీన్ని మనం ఫెడరలిజం అనొచ్చు. మరి ఇండియాలో కూడా 2 or 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నాయి కదా! సో ఇక్కడ మనం ఫెడరలిజం అనలేమా? అంటే ఫెడరలిజమే. కానీ క్వాజీ ఫెడరల్ అంటాం. ఎందుకు క్వాజీ ఫెడరల్ అంటున్నాం అంటే 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సిన బేసిక్ పాయింట్ ఏంటంటే పవర్ అన్ని చోట్ల ఈక్వల్‌గా లేదు. అంటే లోకల్ గవర్నమెంట్‌తో పోల్చుకుంటే స్టేట్ గవర్నమెంట్ పవర్‌ఫుల్. కానీ యూఎస్ఏలో అలా కాదు. స్టేట్ గవర్నమెంట్ ఎంత పవర్‌ఫుల్లో ఫెడరల్ గవర్నమెంట్ కూడా అంతే పవర్‌ఫుల్. ఇద్దరికీ పవర్ షేరింగ్ ఈక్వల్‌గా జరిగింది. కానీ ఇక్కడ పవర్ షేరింగ్ లోకల్ గవర్నమెంట్‌తో పోల్చుకుంటే స్టేట్ గవర్నమెంట్‌కి ఎక్కువ. స్టేట్ గవర్నమెంట్‌తో పోల్చుకుంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి ఇంకా ఎక్కువ ఉంది. సో దీన్ని మనం క్వాజీ ఫెడరల్ అంటాం అన్నమాట. అంటే 2 or 3 లెవెల్స్ ఉన్నాయి. బట్ పవర్ షేరింగ్ కూడా ఈక్వల్‌గా జరగాలి ఫెడరల్ అంటే. కానీ ఇక్కడ పవర్ షేరింగ్ అనేది ఈక్వల్‌గా జరగట్లేదు. అందుకే మనం క్వాజీ ఫెడరల్ అంటాం. క్వాజీ అనే వర్డ్ విన్నారంటే మీరు అర్థం చేసుకోవాల్సింది సెమీ అని. అంటే క్వాజీ జ్యుడిషియల్ అని ఎక్కడైనా విన్నారనుకోండి. యెస్ జ్యుడిషియరీనే. కానీ టోటల్‌గా జ్యుడిషియరీ కాదు. సెమీ జ్యుడిషియరీ. అంటే మీకు ఇప్పుడు ట్రిబ్యునల్స్ అనే టాపిక్ మీకు ఇంకా ఎర్లీ ఈ స్టేజ్‌లో డిస్కస్ చేయడం. బట్ మీకు ఇప్పుడు చిన్న కోర్ట్స్ కానీ లేదంటే ఇప్పుడు మీరు ఆర్‌డీఓ అయ్యారనుకోండి. అంటే ఐఏఎస్ పాస్ అవ్వంగానే మనకి ఫస్ట్ పొజిషన్ ఆర్‌డీఓ వస్తది. ఆర్‌డీఓ అంటే ఎవ్రీ సాటర్‌డే వాళ్ళు కోర్ట్ హోల్డ్ చేస్తారు. అంటే మన వీధిలో వీఆర్ఓ ఉంటాడు. వీఆర్ఓ పైన ఎంఆర్ఓస్ ఉంటారు.
ఎంఆర్ఓ పైన ఆర్డీఓ ఉంటాడు, రైట్? సో ఏదైతే కేసెస్ ఎంఆర్ఓ దగ్గరికి వస్తాయో, అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ లేదా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇవేవైతే వస్తాయో ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారి దగ్గర తీసుకెళ్తారు. సో రైట్. సో ఆర్డీఓ ఏం చేస్తారంటే ఎవ్రీ సాటర్డే ఆయన కూడా కోర్ట్ హెల్డ్ చేస్తారు. అంటే అటు సైడ్ పార్టీ వస్తుంది, ఇటు సైడ్ పార్టీ వస్తుంది, లాయర్స్ని తీసుకొని వస్తారు. ఆఫీస్లోనే జరుగుతుంది ఇదంతా. వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్పాల్సింది వీళ్ళు చెప్తారు. ఆయన ఒక డెసిషన్ ఇస్తాడు. సో ఇది కూడా జ్యుడిషియరీనే, కానీ క్వాజీ జ్యుడిషియల్. కంప్లీట్ గా జ్యుడిషియరీ చేసే పని ఈయన చేయట్లేదు. వారంలో 6 రోజులు ఉంటే 5 రోజులు ఆయన ఎగ్జిక్యూటివ్ డ్యూటీ చేస్తున్నాడు. ఒక రోజు ఏదైతే జ్యుడిషియల్ ఫంక్షన్స్, అంటే ఏదైతే కోర్టులో జరగాల్సిన ఫంక్షన్ ఉందో, జ్యుడిషియరీ ఫంక్షన్ ఉందో, అది ఈయన ఆఫీస్లో జరుగుతుంది. సో ఈయన సెమీ జ్యుడిషియరీ అనొచ్చు కదా మనం దాన్ని. అప్పుడు మనం ఏమంటాం అంటే దాన్ని క్వాజీ జ్యుడిషియరీ అంటాం. అంటే కంప్లీట్ గా జ్యుడిషియరీ కాదు, క్వాజీ జ్యుడిషియరీ. ఇక్కడ కూడా సేమ్ 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నాయి ఫెడరల్నే, కానీ పవర్ షేరింగ్ ఈక్వల్ గా లేదు, క్వాజీ ఫెడరల్. సో అదే మీరు యూఎస్ఏ కన్సిడర్ చేస్తే ఫెడరల్ కంట్రీ అంటే yes, ఇట్స్ ఫెడరల్ కంట్రీ, రైట్? సో రైట్, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. సో ఇండియా క్వాజీ ఫెడరల్ అవ్వడం ఎందుకు ఇండియా క్వాజీ ఫెడరల్ అవుతుందని కొన్ని రీజన్స్ చూద్దాం. ఫస్ట్, స్ట్రాంగ్ సెంటర్. అంటే స్టేట్ తో పోల్చుకుంటే సెంటర్ అన్నది స్ట్రాంగ్ గా ఉంది, కానీ ఫెడరల్ లో ఏంటంటే స్టేట్ ఎంత పవర్ఫుల్ గా ఉందో సెంటర్ కూడా అంతే పవర్ఫుల్ గా ఉండాలి, కానీ మనకి ఇక్కడ జరగట్లేదు. ఇది ఒక రీజన్. రెండోది, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎందుకు అంటే కాన్స్టిట్యూషన్ లో కొన్ని ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నాయి. మీరు నేషనల్ ఎమర్జెన్సీ అని, ప్రెసిడెన్షియల్ రూల్ అని వినే ఉంటారు కదా. ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్లో ఏం జరుగుతుంది, ఒక స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ పవర్ అంతా కూడా ప్రెసిడెంట్ హ్యాండిల్ చేస్తారు. అలానే నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు అనుకోండి, స్టేట్ చేయాల్సిన పని అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లోని స్టేట్ గవర్నమెంట్ కొన్ని పవర్ పోకుండా ఉంటే అది ఫెడరల్ అవును. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రెసిడెంట్ స్టేట్ పవర్ని తీసుకుంటున్నారు. అలానే ఎప్పుడు ప్రెసిడెంట్ రూల్ అప్పుడు. అలానే నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అన్నది స్టేట్ గవర్నమెంట్ పవర్ని తీసుకుంటుంది. సో స్టేట్ గవర్నమెంట్ పవర్ అన్నది మనకి 2 కేసెస్ లో పోతుంది. ఒకటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో నేషనల్ ఎమర్జెన్సీ, లేదంటే 2 ప్రెసిడెంట్ రూల్స్. ఈ 2 పరిస్థితుల్లో కూడా స్టేట్ గవర్నమెంట్ పవర్ అన్నది పోతుంది. ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటి, వీళ్ళకి ఎంత పవర్ ఉందో వాళ్ళకి కూడా అంతే పవర్ ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్ పవర్ పోయే ఛాన్సెస్ మనకి 2 కేసెస్ లో ఉంది. సో అగైన్ ఇట్స్ నాట్ ఏ ఫెడరల్, బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ పవర్ తీయడానికి ఎవరికి హక్కు లేదు, కానీ స్టేట్ గవర్నమెంట్ పవర్ తీయడానికి మాత్రం ప్రెసిడెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక ప్రొవిజన్ ఉంది. సో ఆబ్వియస్లీ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ మచ్ వీకర్. కొన్ని పరిస్థితుల్లో పవర్ పోవచ్చు కూడా, ప్రెసిడెంట్ రూల్ కానీ ఎమర్జెన్సీలో కానీ. సో అప్పుడు ఫెడరల్ ఎలా అవుతుంది, అవ్వదు. రెండోది, థర్డ్, సింగిల్ కాన్స్టిట్యూషన్. సింగిల్ కాన్స్టిట్యూషన్ అంటే మొత్తం స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ అందరికీ కలిపి ఒక సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉంది. ఇప్పుడు మీరు యూఎస్ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా, ఒక ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఫెడరల్ అంటే అమెరికా మొత్తానికి కలిపి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అలానే 50 స్టేట్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ప్రతి స్టేట్ కి కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. వాళ్ళు ఆ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేస్తారు ఈ కంట్రీలో ఏది లీగల్, ఏది ఇల్లీగల్, ఏది అలౌడ్, ఏది కాదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ. అది ఈ స్టేట్ కి పక్క స్టేట్ కి ఒకటే ఉంటుందా అంటే ఉండాల్సిన అవసరం లేదు, ఉంటుందని గ్యారంటీ కూడా లేదు. ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు అలానే మనకి స్టేట్స్ కి కాన్స్టిట్యూషన్ లేదు, ఓన్లీ ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంది. అదే కాన్స్టిట్యూషన్ అందరం ఫాలో అవుతున్నాం. కానీ ఇక్కడ ఫెడరల్ గవర్నమెంట్ కి ఫెడరల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఉంది. రెండింటికి పవర్ ఉంది. పవర్ అనేది రెండింటిలోనే షేర్ అయింది. ఒక కాన్స్టిట్యూషన్ మీద డిపెండ్ అయ్యి రెండు వర్క్ చేయట్లేదు, ఎవరిది వాళ్ళకి సపరేట్ గా ఉంది. సో వీళ్ళు పవర్, స్టేట్స్ ఎక్కడి నుంచి పవర్ డ్రా చేస్తాయి, స్టేట్ కాన్స్టిట్యూషన్ నుంచి డ్రా చేస్తుంది. ఫెడరల్ గవర్నమెంట్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ నుంచి పవర్ డ్రా చేస్తుంది, రైట్? కానీ ఇక్కడ అలా లేదు. బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఒకటే కాన్స్టిట్యూషన్ అండర్ లో వర్క్ చేస్తున్నాయి. సో ఇది ఫెడరల్ స్ట్రక్చర్, బికాస్ ఎవరికి వాళ్ళకి పవర్ ఉంది, ఎవరికి వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ఉంది. కానీ ఎక్కడ అలా లేదు కదా. సో మనం దీన్ని అగైన్ ఫెడరల్ అనేదానికి లేదు. సో నౌ నెక్స్ట్, వాట్స్ ద కీ ఫ్యూచర్స్ ఆఫ్ ఫెడరలిజం? అసలు ఫెడరలిజం ఉండాలంటే ఫ్యూచర్స్ ఏంటి, లేదంటే ఏముంటే మనం దాన్ని ఫెడరల్ కంట్రీ అంటాం, లేదంటే ఫెడరల్ స్టేట్ అంటాము అంటే కీ ఫ్యూచర్స్. ఫస్ట్ది రిటర్న్ కాన్స్టిట్యూషన్ ప్లస్
కాన్స్టిట్యూషన్. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఒక డాక్యుమెంటెడ్ ఫామ్ లో ఉండడం. సో ఇప్పుడు రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎందుకు ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ బేసిక్, ఒక డాక్యుమెంట్కి ఉన్న వాల్యూ ఎప్పుడైనా ఒక డాక్యుమెంట్గా ఉంటుంది. అంటే గాల్లో మాట్లాడేదానికి లేదంటే ఒక డాక్యుమెంట్కి ఉన్న వాల్యూ ఒక డాక్యుమెంట్కి ఉంటుంది, రైట్? సో ఒక కాన్స్టిట్యూషన్ అనేది రిటర్న్గా పెట్టి ఉంటే దాంట్లో పవర్ షేరింగ్ ఏంటి, లేదంటే పవర్ ఎలా డివైడ్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఇదంతా రిటర్న్గా ఒక డాక్యుమెంటెడ్గా ఉంటే ఇట్ సపోర్ట్స్ ఫెడరలిజం. అండ్ అగైన్ రిటర్న్ డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది, దానికి సుప్రీమసీ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటే సరిపోదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం సీరియస్ గా తీసుకోవాలి. మనం ఏం చేసినా కూడా ఆ కాన్స్టిట్యూషన్ అండర్లోకే వస్తుంది. ఆ కాన్స్టిట్యూషన్ ని మనం విశ్వాసారంగా చేంజ్ చేయలేము. చేంజ్ చేయాలన్నా కూడా చాలా ప్రాసెస్, చాలా మంది కన్సల్టేషన్ తీసుకోవాలి, చాలా మందిని ఇన్వాల్వ్ చేసి డిసిషన్ అన్నది తీసుకోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీం, మనకు నచ్చినట్టు చేంజ్ చేసేసి దాన్ని మనం నచ్చినట్టు ట్రీట్ చేసేదానికి లేదు, దానికి ప్రాసెస్ ఉంది, దట్స్ ఎ సుప్రీం థింగ్. సో ఒక కాన్స్టిట్యూషన్ రిటర్న్ గా ఉండి దానికి కాన్స్టిట్యూషన్ కి ఒక సుప్రీమసీ ఉంటే అది ఏం చేస్తుంది అంటే ఫెడరల్ ని ఎన్షూర్ చేస్తుంది. ఇప్పుడు యుఎస్ఏలో రెండిటికి రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది, ప్లస్ కాన్స్టిట్యూషన్ సుప్రీమసీగా ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ ఈ కాన్స్టిట్యూషన్ నుంచి డ్రా చేస్తుంది, ఫెడరల్ గవర్నమెంట్ నుంచి డ్రా చేస్తుంది. బేసిక్ గా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి ఇప్పుడు మీకు చిన్న పాయింట్ ఏంటంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఇట్స్ రిటర్న్ డాక్యుమెంట్ అని చెప్తాను. యాక్చువల్గా రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే దానికి చాలా బ్రాడర్ డెఫినేషన్ ఉంది. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ ని చేంజ్ చేసే పరిస్థితి కూడా ఉండాలన్నమాట. అంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే అది ఇంకా జరుగుతూనే ఉంటుంది. అంటే ఓకే, లెట్స్ డిస్కస్ దిస్ టాపిక్ లేటర్, బికాస్ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. బట్ యాజ్ పర్ నో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఇట్స్ డాక్యుమెంటెడ్ కాన్స్టిట్యూషన్ అన్నట్టు అర్థం చేసుకోండి. మీకు టాపిక్ స్టార్ట్ అయినప్పుడు, ప్రియంబల్ స్టార్ట్ చేసినప్పుడు నేను రిటర్న్ అండ్ అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ మీకు క్లియర్ డిఫరెన్స్ చెప్తాను, అప్పుడు యూ విల్ హ్యావ్ ఎ బెటర్ క్లారిటీ. ఓకే, సో రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటే సరిపోదు, దానికి సుప్రీమసీ కూడా ఉండాలి. ఉన్నప్పుడే మనకి ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు యుఎస్ఏ సడన్ గా కాన్స్టిట్యూషన్ అన్న చేంజ్ చేసేసి 50 స్టేట్స్ ని ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అండర్లో తీసుకొచ్చింది అనుకోండి, ఫెడరలిజం ఎలా అవుతుంది? స్టేట్ కి కూడా కాన్స్టిట్యూషన్ ఉంది. ఇప్పుడు 50 స్టేట్స్ ని ఫెడరల్ గవర్నమెంట్ కలిపేసుకోవాలనుకున్నప్పుడు స్టేట్స్ చెప్తాయి, లేదు మా కాన్స్టిట్యూషన్ దీనికి ఒప్పుకోవట్లేదు, బికాస్ వీ హ్యావ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం. మా కాన్స్టిట్యూషన్ ఉంది అండ్ ఆ కాన్స్టిట్యూషన్ సుప్రీం గా ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ ప్రొటెక్ట్స్ ద ఫెడరల్ స్ట్రక్చర్ అనమాట. సో ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్ లేకపోతే ఫెడరల్ స్ట్రక్చర్ అనేది కొలాప్స్ అయిపోవడం చాలా ఈజీ, బికాస్ ఫెడరల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కలిపేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా కలిపేసుకోవచ్చు, బికాస్ దే హ్యావ్ ఏ లార్జర్ పవర్, లార్జర్ స్కేల్లో వాళ్ళ దగ్గర మిషనరీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కలిపేసుకోవచ్చు. ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉండి ఆ కాన్స్టిట్యూషన్ మీరు సుప్రీం గా కన్సిడర్ చేసినప్పుడు ఫెడరల్ స్ట్రక్చర్ అన్నది ఇంటాక్ట్ గా ఉంటుంది అనమాట. సెకండ్ డివిజన్ ఆఫ్ పవర్స్. ఫెడరల్ లో డివిజన్ ఆఫ్ పవర్స్ అన్నది మ్యాండేటరీ. నేను ఇందాకటి నుంచి మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేస్తుంది ఏంటి, ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ప్రతి ఒక్కరికి పవర్ అన్నది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అన్నది. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఆస్పెక్ట్ ఆఫ్ ఫెడరలిజం. ఇప్పుడు మనం ఇండియాని ఫెడరల్ కాకుండా క్వాజీ ఫెడరల్ అని అనడానికి కారణమే డివిజన్ ఆఫ్ పవర్, బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ మోర్ స్ట్రాంగర్ ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ తో కంపేర్ చేసుకుంటే మనం దాన్ని క్వాజీ ఫెడరల్ అంటున్నాం. అదే పవర్ ని మనం పర్ఫెక్ట్ గా డివైడ్ చేయగలిగితే ఇండియాని కూడా ఫెడరల్ గవర్నమెంట్ అనే అనేవాళ్ళం. సో రైట్, థర్డ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఫెడరల్ గవర్నమెంట్ కి జ్యుడిషియరీకి సంబంధం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ డివిజన్ జరుగుతున్నప్పుడు, అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి కానీ, లేదంటే యూఎస్ఏలో ఫెడరల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కి కానీ ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు పవర్ అన్నది వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది, ఈక్వల్ పవర్ ఉంది. ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ ఎంత పవర్ ఉందో స్టేట్ గవర్నమెంట్ కూడా అంతే పవర్ ఉంది. సో ఇద్దరి మధ్యన ఒక డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఖచ్చితంగా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అని ఉండాలి. అంటే ఈ జ్యుడిషియరీ ఫెడరల్ వైపు తీసుకోకూడదు, అలానే స్టేట్ వైపు కూడా తీసుకోకూడదు. ఇండిపెండెంట్ గా ఇద్దరిని ఈక్వల్ గా ట్రీట్ చేస్తూ ఆ జ్యుడిషియరీ ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఒక డెసిషన్ అన్నది ఇచ్చింది అనుకోండి, ఆ డెసిషన్ ఇద్దరు రెస్పెక్ట్ చేస్తారు, బికాస్ దే బోత్ ఆర్ ఈక్వల్లీ పవర్ఫుల్
ఒక ఇండిపెండెంట్ బాడీ వచ్చి ఆ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఏం చేస్తుంది అంటే ఫెడరల్ స్ట్రక్చర్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచుతుంది. ఇప్పుడు ఇదే జ్యుడిషియరీ లేకపోతే ఫెడరల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క పవర్స్ లాగేసుకుంటున్నప్పుడు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ లేదనుకోండి, వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఈక్వల్ పవర్నే. కానీ ఫెడరల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అన్యాయంగా స్టేట్ గవర్నమెంట్ కొన్ని పవర్స్ తీసేసుకోవాలనుకుంటున్నప్పుడు ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది అక్కడ ఎగ్జిస్టెన్స్ లో ఉంటే స్టేట్ గవర్నమెంట్స్ వెళ్ళి ఇండిపెండెంట్ జ్యుడిషియరీని కలిసినప్పుడు ఆ జ్యుడిషియరీ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఆర్బిట్రరీనెస్ లేకుండా జెన్యున్ గా లేదు ఫెడరల్ గవర్నమెంట్ తప్పు అని చెప్పేదానికి ఉంటుంది. ఇన్ కేసు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ లేకుండా చూడండి, ఫెడరల్ స్ట్రక్చర్ కి అర్థం లేదు. అంటే పవర్స్ ఈక్వల్ గా షేర్ చేస్తే సరిపోదు, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఒక పర్సన్ ఉండాలి. సో ఫస్ట్ పవర్స్ డివైడ్ చేయాలి, అదొక పాయింట్ ఒప్పుకుంటాం. వన్స్ డివిజన్ జరిగాక గొడవ వస్తే ఏంటి అందుకని కూడా ఒక పాయింట్ ఉండాలి కదా. సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అన్నది మనకి డెమోక్రసీలో ఫెడరలిజంలో చాలా హెల్ప్ చేస్తుంది, రైట్? సో జస్ట్ గివ్ మీ మినిట్, ఐల్ చెక్ దట్ టైం. 10:43. So I'm really sorry, I didn't watch the time. So 10:43 అయిపోయింది. సో నో ఇష్యూస్. ఈశ్వరి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎస్. సో ఎనీ డౌట్స్ క్విక్గా విల్ టేక్ అనదర్ 5 minutes బికాస్ లేట్గా క్లాస్ స్టార్ట్ అయింది కాబట్టి ఐ విల్ టేక్ అప్ ఫ్యూ డౌట్స్. అండ్ యాక్చువల్లీ ఈరోజు నేను కొన్ని క్వశ్చన్స్ కూడా తీసుకొచ్చాను మీకు, ప్రాక్టీస్ క్వశ్చన్స్ లైక్ దీస్. సో ఐ విల్ డూ వన్ థింగ్, నేను ఈ క్వశ్చన్స్ అన్ని గ్రూప్లో షేర్ చేస్తాను మీకు. లైక్ సింపుల్ క్వశ్చన్స్, పవర్ షేరింగ్ ఈస్ డిరైవ్డ్ బికాస్, ఎందుకు, లైక్ వాట్ ఈస్ నాట్ ఎ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్, ఆన్సర్స్. సో సీ ఇఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్ ఆల్ రైట్. నేను వీలైనంత సింపుల్ గానే క్వశ్చన్స్ ని ప్రిపేర్ చేశాను మీకు. ఒక్క క్వశ్చన్, దిస్ క్వశ్చన్ 7th క్వశ్చన్, దీని గురించి వరీ అవ్వకండి. ఇట్స్ 73rd and 74th కాన్స్టిట్యూషనల్, ముందే మీకు ఆన్సర్ చెప్తున్నాను, బట్ దీని గురించి వరీ అవ్వద్దు. మనం ఈరోజు ఎక్కడ దాకా డిస్కస్ చేసాం, పవర్ షేరింగ్ అండ్ ఫెడరలిజం దాకా డిస్కస్ చేసాం. సో ఇది కూడా వరీ అవ్వట్లేదు, 6th one. సో టిల్ 5th క్వశ్చన్ యూ కెన్ ఆన్సర్. నేను మీకు ఈ పీడిఎఫ్ అనేది గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఈరోజు క్లాస్ అయ్యాక. సో జస్ట్ గో త్రూ ద క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ 10th క్లాస్ నుంచి బుక్స్ని మనం కొంచెం సీరియస్గా తీసుకుంటున్నాం కాబట్టి ఆఫ్టర్ ఎవ్రీ క్లాస్ వీ విల్ డిస్కస్ ఫ్యూ క్వశ్చన్స్. పీవైక్యూస్ అయితే పీవైక్యూస్, ఇన్ కేస్ నాకు పీవైక్యూస్ దొరకకపోతే ప్రాక్టీస్ క్వశ్చన్స్ తీసుకొస్తాను. సో ఎనీ డౌట్స్ ఈ రోజు డిస్కస్ చేసిన క్లాస్లో? సార్ ఎస్ సార్, మరి ఫెడరల్ స్ట్రక్చర్ అనేది ఇంటాక్ట్గా ఉండాలంటే స్టేట్ కంటే యూనియన్కి మోర్ పవర్ ఉండాలి అని చెప్పారు కదా సార్? నో. ఫెడరల్ అంటే ప్రతి లెవెల్లోని ఈక్వల్ పవర్ షేరింగ్ అనేది ఉండాలమ్మా. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత పవర్ ఉంటుందో స్టేట్ గవర్నమెంట్ కూడా అంతే పవర్ ఉంటే దాన్ని మనం ఫెడరల్ స్ట్రక్చర్ అంటాం. ఇండియాని క్వాజీ ఫెడరల్ అని మనం ఎందుకు అంటున్నాం అంటే మనకి క్లియర్ గా తెలుసు స్టేట్ గవర్నమెంట్ కన్నా సెంట్రల్ గవర్నమెంట్ పవర్ఫుల్ కాబట్టి. సార్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ లో మనకి ముస్లిం జమీ మసీద్ అనేది కూడా వస్తుందా అమ్మా? ఎనీ మోర్ డౌట్స్? if you're done you can mute your mic. Yes. So culture and educational right లో ముస్లిం జమా మసీద్ అనేది కూడా వస్తుందా? అది రైట్ టు రిలీజియన్ లోకి వస్తుంది కదా మహేష్. అంటే మీరు కంప్లీట్ అంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్, ఇక్కడ మనం కల్చర్ గురించి మాట్లాడుతున్నాం. కల్చర్ అనే దాంట్లో రిలీజియన్ ఒక పార్ట్. అంటే ఇప్పుడు మన కల్చర్ ఏంటి అంటే మనం ఎన్నైనా చెప్పవచ్చు. అంటే మనం చేసుకునే పండగ సెలబ్రేషన్స్ దగ్గర నుంచి మనం ఫాలో అయ్యే కస్టమ్స్, ట్రెడిషన్స్ అన్నీ మనం మాట్లాడుకోవచ్చు. సో నాట్ నెసెసరీ రిలీజియన్ అనేదానికి లేదు. కల్చర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రిలీజియన్, మీరు అది అర్థం చేసుకోండి. బట్ ఈ ముస్లిం జమా మసీద్ అనేది కల్చరల్ రైట్ లోకి వస్తుందా అంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఎ రిలీజియస్ థింగ్ దాన్ ఏ కల్చరల్ రైట్. అంటే కల్చరల్ రైట్ అనేది ఇంకా పెద్ద కాన్సెప్ట్, దాంట్లో లోపల రిలీజియన్ అన్నది ఉంటుంది. బట్ సార్ in the federalism, if the both are having the same somehow gives any false result, then who is the superior to them, who consider them to be final decision? That's where judiciary comes in kada Varun. So ఇప్పుడు పవర్ షేరింగ్ ఈక్వల్ గా జరిగినప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ బోత్ ఈక్వల్ పవర్ లో ఉన్నప్పుడు కంప్లీట్ గా మనకి ఇప్పుడు దాన్ని ఎవరు కౌంటర్ చేస్తారంటే థర్డ్ది జుడిషియరీ.
సో ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్స్ ఆర్ దేర్ బోత్ గోస్ ఇన్ హ్యాండ్ అంటే లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ చేసే ఫంక్షన్స్ చాలా క్లోజ్ గా ఉంటాయి. ఒకరు లా చేస్తారు, ఒకరు ఇంప్లిమెంట్ చేస్తారు. సో అందుకే మనం రెండింటి గురించి మాట్లాడట్లేదు. పవర్ షేర్ అయినప్పుడు స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఫెడరల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎక్కడైనా పవర్ షేరింగ్ జరిగినప్పుడు ఒక న్యూట్రల్ పార్టీ అనేవాళ్ళు థర్డ్ పర్సన్ ఉండాలి. ఇక్కడనే కాదు, మీరు నార్మల్ గా అబ్జర్వ్ చేస్తే పవర్ షేరింగ్ జరిగితే న్యూట్రల్ క్యాండిడేట్ ఉండాల్సిందే. లేదంటే ఖచ్చితంగా మీరు చెప్పిందే అవుతుంది, పవర్ అనేది అబ్యూజ్ అవుతుంది. దెన్ హూ ఇస్ ద ఫైనల్ డెసిషన్ మేకింగ్ సార్ అంటే ఎస్ జ్యుడిషియరీ. ఇప్పుడు ఇద్దరు కలిపి ఒక పాయింట్ మీద గొడవ ఆడుకుంటున్నారు అనుకోండి, జ్యుడిషియరీ యాక్సెప్ట్ చేస్తుంది. లేదంటే స్టేట్ గవర్నమెంట్ తప్పు చేసింది, ఇద్దరు ఈక్వల్ పవర్ లో ఉన్నారని అజ్యూమ్ చేద్దాం. స్టేట్ గవర్నమెంట్ ఏదో తప్పు చేసింది అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ కోర్టుకి వెళ్తుంది, రైట్? సో సింపుల్. థర్డ్ పార్టీ అనేది ఒకటి ఉంటుంది మ్యాండేటరీ. సార్ కెన్ యూ షేర్ స్టాటిక్ జనరల్ క్వశ్చన్స్ ఇందు స్టాటిక్ జనరల్ క్వశ్చన్స్? ఐ డెంట్ గెట్ యువర్ పాయింట్. అంటే మీరు ఏం అడుగుతున్నారో నాకు. And also in the quasi-federal, as you discussed, the state and national emergency, then is there anything like international emergency? No. Nothing like international emergency. Once country దాటిన తర్వాత వరుణ్, ఏ కంట్రీ కూడా ఏ కంట్రీని రెస్పెక్ట్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఆల్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ అంతే. Sir, why is property right amended 44 in 1978 for the fundamental rights to the legal right? రైట్ టు ప్రాపర్టీ అన్నది మహేష్, యాక్చువల్లీ ఏం జరిగిందంటే రైట్ టు ప్రాపర్టీ ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ రోడ్డు కట్టాలనుకుంటున్నారు, లేదంటే గవర్నమెంట్ కొత్తగా ఏదైనా ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారు, పబ్లిక్ కోసం ఏదైనా చేయాలనుకుంటున్నారు, ఒక బ్రిడ్జ్ కట్టాలనుకుంటున్నారు అనుకోండి. అక్కడ మీరు వచ్చి నా ఇల్లు ఉంది, నాకు రైట్ టు ప్రాపర్టీ ఉంది, నేను ఎందుకు ఇల్లు ఇవ్వాలి, లేదంటే నేను ఎందుకు ఇవ్వాలి, నా భూమి ఎందుకు ఇవ్వాలి అని మీరు అడిగే అవకాశం ఉంటుంది కదా. సో ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి అది ఫండమెంటల్ రైట్ నుంచి లీగల్ రైట్కి మార్చారు. లీగల్ రైట్లో ఏమవుతుందంటే మీకు సర్టెన్ కాంపన్సేషన్ ఇచ్చి మిమ్మల్ని కామప్ చేయొచ్చు. బట్ ఫండమెంటల్ రైట్స్ లో దేర్ ఇస్ నథింగ్ లైక్, దాంట్లో నెగోషియేషన్ ఉండదు అనమాట ఫండమెంటల్ రైట్స్ లో. బట్ లీగల్ రైట్స్ లో వీ కెన్ హ్యావ్ సర్టెన్ డిగ్రీ ఆఫ్ నెగోషియేషన్. అందుకే దాన్ని ప్రాపర్టీ రైట్ టు ఫండమెంటల్ రైట్ నుంచి ప్రాపర్టీ రైట్ లీగల్ రైట్కి మార్చారు. అండ్ ఇంకోటి కూడా, ఇండియాలో ఇన్ఈక్వాలిటీ తగ్గించడానికి ఇంతకు ముందు ఏం చేశారు, 1951లో ఎవరి దగ్గర అయితే ఎక్సెస్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ తీసుకొని ల్యాండ్ లేని వారికి ల్యాండ్స్ పంచారు. ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ అన్నది ఒక ఫండమెంటల్ రైట్ అనుకోండి, దాన్ని వైలేట్ చేయడానికి గవర్నమెంట్కి స్కోప్ లేదు, రైట్? సో దానికి దాన్ని ఫండమెంటల్ రైట్ నుంచి లీగల్ రైట్కి మార్చారు. సో చాలా రీజన్స్ ఉన్నాయి దాన్ని రైట్ టు ప్రాపర్టీ అన్నది ఫండమెంటల్ రైట్ నుంచి లీగల్ రైట్కి మార్చడానికి. అండ్ యా, ఐ విల్ డిస్కస్ దిస్ యాజ్ వెల్. బట్ యాజ్ ఆఫ్ దిస్ బుక్, ఏదైతే 9th క్లాస్ బుక్ ఉందో ఆ బుక్ లో ఎంత డీటెయిల్ లేదు. సో యా, సో ఎనీ మోర్ డౌట్స్? Yeah, you're welcome. Sorry for taking a couple of more minutes. So thank you all. Very good night. See you all guys tomorrow. Yeah, Varun, welcome.